ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఓ ప్రత్యేకమైన మాటను మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. రండి నాతో పాటు దయచేసి అందరం బైబిల్ గ్రంథాన్ని తీసి ఒక్కసారి ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ద రెవల్యూషన్ చాప్టర్ 2 అండ్ వెర్స్ 1 and 2. 1వ అధ్యాయం అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. మైక్ ఇండికేషన్స్ వస్తున్నాయా? బార్స్ వస్తున్నాయా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఓ ప్రత్యేకమైనటువంటి ఈ కూటంలో మీరు మా మధ్య నివసిస్తున్నందులకే వందనాలు. మేము ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభువా. ఉదయకాల సమయమున మందిరం యానివర్సరీలో ఉండి పరుగున రావడానికి మరి చూపిన కృప కొరకై స్తోత్రాలు. నా ప్రయాణం నాయన కొన్ని గంటలు ఇక్కడ నిలబడడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. ముఖ్యంగా ఈ సంఘానికి సేవకులమైన మాకును ఈ రాత్రి ఒక దీవెనకరమైన అభిషేకము కలుగునుగాక. మీ సన్నిధి ప్రత్యక్షత మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయు, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అని రాయబడి. ఈ రాత్రి 7 నక్షత్రాలు అంటే మీరు అనుకున్నట్టు క్రిస్మస్ కాలంలో కట్టేటువంటి నక్షత్రాలు కాదు. I could not say that of the Christmas tree of the stars. క్రిస్మస్ కాలంలో డిసెంబర్ మాసంలో కట్టుకునేటువంటి ఇళ్ల ముందున్న నక్షత్రాల గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ ఒక్క నక్షత్రము ఎంత పెద్దది అని అంటే ఈ భూమి కంటే మనం నివసిస్తున్న ఈ భూమి కంటే 8 రెట్లు పెద్దది. ఆమేన్. ఇప్పుడు మీరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాటలు పాడుతున్నారు కదా, ఆ ఒక్క నక్షత్రము ఈ భూమి కంటే దాదాపు 8 రెట్లు పెద్దది. ఇటువంటి నక్షత్రాలు అంటే ఒక నక్షత్రములోకి 8 భూములుగా నింపితే అప్పుడు నక్షత్రం సరిపోతుంది. అటువంటి 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 సంఘాలకు ఆయన ఇస్తున్నటువంటి శుభవర్తమానం ఏంటనంటే ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. దీపస్తంభము అంటే సాక్షాత్తు దేవుని సంఘం అని అర్థము. దీపస్తంభం అంటే సాక్షాత్తు దేవుని సంఘము. ఇప్పుడు దేవుని సంఘములో యేసుక్రీస్తు ప్రభు సంచరించుచున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మన సంఘములో ఈ దీపవృక్షము లేదా ఈ దీపస్తంభము సాక్షాత్తు దేవుని మందిరానికి సాదృశ్యం. ఈ దీపవృక్షము లేదా దీపస్తంభము దేవుని మందిరానికి సాదృశ్యం. ఈ దేవుని మందిరములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచున్నాడంట. ద జీసస్ ఈజ్ వాండరింగ్ అమాంగ్ టు ద చర్చ్. దేవుడు సంఘములో సంచరిస్తున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఎక్కడెక్కడో సంచరిస్తాడు అనుకుంటారు కానీ కాదు. ఆయన 7 దీపస్తంభాల మధ్య సంఘములో యేసుక్రీస్తు ప్రభు విశ్వాసుల మధ్యలో సేవకుల మధ్యలో ఈ రాత్రి ఆయన సంచరించు దేవుడుగా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన సంచరించు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు అంటే వాక్యం చదువుతుంటాం మనం ఎప్పుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుడుగాక అని రాయబడి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఈ రాత్రి ఈ వాక్యం ఎవరికి అర్థమవుతుందంటే చెవి కలిగిన వానికే అర్థమవుతుంది. ఆత్మ చెప్పుచున్న మాట, ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ అండ్ స్పీక్ ద వన్ వర్డ్ టు యు. ఈ రాత్రి దేవుడు ఏదైతే నీతో చెప్తున్నాడో నువ్వు ఆత్మ సంబంధమైన చెవి కలిగి ఉంటే ఈ మాటలు నీకు స్పష్టంగా అర్థమవుతాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ మాటలు నీకు స్పష్టంగా అర్థమవుతాయి.
ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన సంచరించే దేవుడుగా కనబడుతున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడంటే దేవుడు మొదట సంఘములో సంచరిస్తున్నాడు. సంఘములో సంచరిస్తున్నాడు. సంఘములో ఎవరున్నారు అంటే విశ్వాసులు ఉన్నారు. సంఘములో దేవుని ప్రజలు ఉన్నారు. సంఘములో ధూపార్తి సేవ చేత పట్టుకొని దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు ఉన్నారు. సంఘములో ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుని శరీరమైనటువంటి సంఘములో యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు అయ్యి ఈ సంఘములో సంచరిస్తున్నాడు. ఆమేన్. ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ సంఘము దేవుని యొక్క నిర్మాణమైనది. ఈ రాత్రి నువ్వు గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు కనుక ఆయన మొదట నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడనంటే యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం జరిగిన వాడు కనుక ఆయనకు ఏ మనుషుని గురించి చెప్పనక్కరలేదు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు కనుక ఆయన నీ బాధ గురించి, నీ కష్టం గురించి, నీ కన్నీళ్ళ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను చెప్పక మునిపే నీ ఆంతర్యము ఎరిగిన వాడు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. నీ ఆంతర్యం ఎరిగిన వాడి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు కీర్తన 139:1-4 వచనం రాయబడింది, ఆయన నేను కూర్చుండుట ఆయనకి తెలియను, నేను లేచుట ఆయనకి తెలియను, నేను పండుకున్నట్టు నాకు ఆయనకి తెలియను, నేను ఎక్కడ ఉన్నానో ఆయన అక్కడ ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. నా నోటి మాట నాలుకకు రాకమునిపే నా మాటను నువ్వు గ్రహించుచున్నావని రాయబడింది. ఇప్పుడు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ నోటి మాట రాకమునిపే నీ తలంపులు తెలుసు, నీ మాటలు తెలుసు, నీ హృదయంలో ప్రతి వేదన తెలుసు. దేవునికి మరుగయ్యున్నది ఏదియూ లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ చిన్న బిడ్డ తల్లి ఎవరో దయచేసి బయట తీసుకెళ్ళమ్మా, పాప డిస్టర్బ్ చేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అమ్మ, ఏమనుకోవద్దు. చిన్న బిడ్డ డిస్టర్బ్, ఆ బిడ్డ కూడా ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఒకసారి ఆ చిన్న బిడ్డ తల్లులు ఒకసారి ఏమనుకోకుండా కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఇది దేవుని పని, ఇది ప్లీజ్ అమ్మా. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు దేవుని పని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ నోటి మాట నాలుకకు రాకమునిపే దేవునికి నీ మాటలు తెలుసు, నీ ఆంతర్యం తెలుసు, నీ కష్టమంతా దేవునికి తెలుసు. అందుకే వాక్యం రాయబడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం రాయబడింది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుకి నీ కష్టము తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో సేవలో, నీ సేవా జీవితంలో ఎంతగా నువ్వు నలిగిపోతున్నావో, నీ కుటుంబ వ్యవస్థలో ఎంతగా నువ్వు కష్టపడి కన్నీరు విడుస్తున్నావో, నీ కష్టమంతా దేవునికి తెలుసు. అంతకంటే ఎక్కువగా నీ సహనము కూడా దేవునికి తెలుసు. నువ్వు ఓర్చుకుంటున్నావని, చాలాసార్లు నిరీక్షణ కలిగి ఉన్నావని, నువ్వు అడిగినది పొందుకోవడానికి చాలాసార్లు ఆలస్యం జరుగుతున్న దేవుని యొక్క ప్రణాళికని జీవితంలో నెరవేర్చబడ్డానికి ఇంకా దేవుని చేతికి సజీవంగా అప్పగించుకున్న వ్యక్తి ఉన్నావని దేవునికి తెలుసు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ కష్టము తెలుసు, నీ సహనము తెలుసు. అంతకంటే ఎక్కువగా దేవునికి నీ దుఃఖము కూడా తెలుసు. ఈ రాత్రి చాలా మంది దుఃఖము మనుషులకు అర్థం కాదు. చాలా మంది దుఃఖము మనుషులకు అర్థం కాదు. అందుకే వాక్యం రాయబడింది, దయచేసి చూడండి, నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మధ్య భాగంలో, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చెదను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఎంత ఎలా సాగిందంటే ఎక్కడ కూడా పూలపాన్పు లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు పూలపాన్పు వేయలేదు. ఆయనకి రెడ్ తివాచీలు ఎవరు పరవలేదు. ఆయన ఎవరు సన్మానించలేదు. ఆయన ఎవరు కూడా ఈ భూలోకములు మెచ్చుకోలేదు. బిడ్డ, నీ జీవితంలో నువ్వు చాలాసార్లు తిరస్కరించబడి, అవమానించబడి, తృణీకరించబడుతున్నావంటే నువ్వు యేసయ్యకు దగ్గరగా వస్తున్నావని అర్థము. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఇంకా అవమానించబడుతుంటే, ఇంకా నువ్వు నిందించబడుతుంటే, ఇంకా నువ్వు శ్రమ పడుతూ ఉంటే, ఇంకా నువ్వు కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని ఎదుర్కొంటుంటే, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ బాధ దేవునికి తెలుసు, నీ కష్టం దేవునికి తెలుసు. ఆయన ఈ రాత్రి ఇక్కడ సంచరించే దేవుడుగా ఉన్నాడు.
ఈ రాత్రి దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. నేను ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన సహోద్రూపి ఆయన మన మధ్య సంచరిస్తుండగా అనేకులు ఈ రాత్రి దేవుడు తాకబోతున్నాడు. అనేక గాయపడిన హృదయాలు దేవుడు స్వస్థపరచబడుతున్నాడు. అనేకమైన హృదయాన్ని రాత్రి తాకి వారి కన్నీళ్లను నిట్టూర్పులను దేవుడు తొలగించి వారిని దీవెనకరంగా మార్చి పంపించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి దేవునికి నీ గురించి తెలుసు. దేవునికి నీ గురించి తెలుసు. ఆయన నీ కోసం సంచరిస్తున్నాడు బిడ్డ. ఒక రోజున ఒక పేద విధవరాలు తను ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, నా జీవితంలో భర్తను కోల్పోయాను. నాకున్నది ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తెకు న్యూమోనియా అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వల్ల ఈ బిడ్డ రోజు రక్తం గక్కి పడిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అంత వైద్యపు ఖర్చులు నా దగ్గర లేవు. కాబట్టి నా బిడ్డను బతికించు ప్రభువా అని ప్రార్థన చేసి, ఆమె ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే, ఈమె చేసే ప్రార్థన దేవుడు వింటాడా? ఈమె ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, నా బిడ్డను స్వస్థపరచు అని చెప్తూ నా బిడ్డకు బాగు చేయగలిగిన డాక్టర్ ఒక్కరు ఉన్నారు. ఆయనే మా ఇంటికి వచ్చి నా బిడ్డను తాకాలి అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆయనే మా ఇంటికి వచ్చి నా బిడ్డను పలకరించాలి. ఇది సాధ్యపడే ప్రార్థనేనా? చాలా మంది మనం ఇప్పుడు పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాం. ఒక నూతన స్థలం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు నూతన స్థలాన్ని మనకిచ్చునుగాక. ఆమేన్. మనం ఈ పరిస్థితుల్లో నుంచి ఒక నూతనమైన విశాలమైన మందిరంలోకి వెళ్ళబోతున్నాం. నేను ఆత్మ సంబంధంగా నింపబడి చెప్తున్నాను. విల్ బి కమింగ్ ఆఫ్ ద డేస్ వి విల్ ఎంటర్ ఇంటు ద మినిస్ట్రీ యాజ్ ఫర్ ద ఎన్లార్జ్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ అండ్ సౌత్. దేవుడు తూర్పు వైపున, పడమటి వైపు, ఉత్తరం వైపుకు దేవుడు ఈ పరిచర్యను విశాలపరచడమే కాదు, నూతన స్థలంలోనికి మనల్ని నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లకి. నూతన స్థలంలోకి నడిపించబోతున్నాడు. ఎందుకు నడిపించబోతున్నాడు దేవుడనంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, నీకు ముందుగా నేను పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను. ఇప్పటిదాకా ఈ పరిచర్యలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, ఇప్పటిదాకా ఈ పరిచర్యలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయో, ఇప్పటిదాకా ఈ పరిచర్యలో ఎన్ని అవరోధాలు ఉన్నాయో, ఇప్పటిదాకా ఈ పరిచర్యలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో, వాటన్నిటిని రాత్రి యేసయ్య సరళము చేసి నడిపించబోతున్నాడు. హురాలాబా షందారాలాబా రాబా. దేవుడు నడిపించబోతున్నాడు. ఆయన తన యొక్క ద్వారమును ఈ పరిచర్య కొరకు తెరవబోతున్నాడు. దేవుడు ఎందుకు సంచరిస్తున్నాడో తెలుసా? మొదట ఆయన పరిచర్యను విశాలపరచడానికి సంచరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేది. ఈ రాత్రి దేవుని వాగ్దానం ఇది. దేవుని యొక్క వాగ్దానం ఇది. నేను నీకు ముందుగా పోవచ్చు. ఇప్పటిదాకా నాకు ముందు నువ్వు వెళ్ళావు నా కుమారుడా, అందుకే నువ్వు అపజయం ఎదుర్కొన్నావు. నాకు ముందుగా నువ్వు వెళ్ళావు, చాలా సార్లు ఓటమిని చూసావు. నాకు ముందుగా నువ్వు ప్రయాణం చేశావు కనుక నీ జీవితంలో ఓటమిని చవి చూసావు. కానీ ఈ రాత్రి నీవు కాదు ప్రయాణం చేసేది, ఇంకా నేను నీకు ముందు నడుచుచు మార్గం సరళం చేయబోతున్నాను. నీకు ముందు నేను నడుస్తూ ప్రతి మెట్టలు నేను చల్లన చేయబోతున్నాను. నీకు ముందు నేను నడుస్తూ ప్రతి అడ్డంకులు నేను తీసివేయబోతున్నాను. నీకు ముందు నేను నడుస్తూ ప్రతి అవరోధాలను నేను ఆశీర్వాదకరంగా మార్చివేయబోతున్నాను. ప్రతి ఆత్మ సంబంధమైన దీవెనను ఈ పరిచర్యలోకి అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ గేలి చేశారు. డాక్టరే ఈ ఇంటికి వస్తాడట అని. ఒకరోజు ఇలాగనే పెద్ద గాలి వాన వర్షాలు పట్టుకున్నాయి. గాలి వాన వర్షాలు పట్టుకుంటే ఆ గాలి వానల్లో ఓ కారులో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఎంత వేగంగా కారు నడుపుతూ ఉన్నా కారు ముందుకు వెళ్ళట్లేదు. ఎంత వేగంగా నడుపుతున్న కారు ముందుకు వెళ్ళట్లేదు. ఇక లాభం లేదని ఆ ఊరి చివరిలో ఒక ఊరుంది, ఆ ఊరిలోకి వచ్చి కారు ఆపారు. ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడితే, అమ్మ తలుపు తీయండి, గాలి వాన ఎక్కువగా ఉంది, ఈ ఈదురు గాలికి మేము తట్టుకోలేకపోతున్నాం, తలుపు తీయండి. ఎవ్వరు తలుపు తీయలేదు. దాదాపు 4-5 ఇళ్ళు వాళ్ళు తలుపులు తట్టుకుంటే లేకపోతే ఒక్కరు కూడా తలుపు తీయలేదట. వాళ్ళు చివరిగా ఊరి చివరిలో ఒక పాక ఉంది. ఆ పాక దగ్గరికి వెళ్ళి తలుపు తట్టగానే ఒక చిన్న అమ్మాయి వచ్చి తలుపు తీసి, అంకుల్ రండి లోపలికి రండి అని చెప్పింది. వెంటనే ఈ వ్యక్తులు ఆశ్చర్యపోయి లోపలికి వచ్చారు. లోపలికి రాగానే ఆ చిన్న బిడ్డ ఆ యొక్క కుంపటి దగ్గర కూర్చొని, చలి కుంపటి దగ్గర కూర్చొని చలి కాచుకుంటుంది. ఆ గాలి వనలో చలి కాచుకుంటుంది.
వెంటనే ఈ అమ్మాయి ఆ కుంపటిని ఆ ఇద్దరు వ్యక్తులకు దగ్గరగా జరిపి, అంకుల్ మీరు దయచేసి బాగా చలికి వణుకుతున్నారు, ఈ కుంపటి మీద చేతులు పెట్టి మీరు చలి వెంట తీర్చుకోండి అని చెప్పి, ఈ లోపల అమ్మాయి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి కొంచెం వేడి నీళ్ళు తీసుకొని వెంటనే తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చింది. వాళ్ళు తాగిన తర్వాత, అమ్మ మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంట్లో లేరా అని అంటే, మా నాన్న లేడు అంకుల్, చనిపోయాడు, మా అమ్మ ఉంది, ఆ యొక్క పూరి గుడిసె వెనకల చిన్న తెర ఒకటి కట్టుకొని ఉంది, ఆ తెరలో మా అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, 10 నిమిషాలు ఆగండి మా అమ్మ వస్తుందని చెప్పాడు. మా అమ్మ వస్తుంది, 10 నిమిషాలు ఆగండి. 10 నిమిషాలు అయిపోయింది. ఈ వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఆ తల్లి ఏడుస్తుంటే, గుండెలు బాదుకుంటుంటే హృదయం అంతా చలించిపోయి ఈ యొక్క వ్యక్తి అలాగా కూర్చొని నిట్టూర్పులు విడుస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత ఆ తల్లిగారు లోపలికి వచ్చింది. రాగానే, అయ్యా ఎవరో మీరు వచ్చారు, మరి నా దగ్గర నీకు తినడానికి ఏమి లేదు, ఒక రొట్టెని చేస్తాను తినండి అని అంటే, పర్లేదమ్మా, మీరు ఇంతసేపు ఏడుస్తూ ఏదో ప్రార్థన చేశారు కదా, ఏమని ప్రార్థన చేశారు ఏంటి అని అంటే, ఏమి లేదండి, నా కుమార్తెకు అనారోగ్యం ఉంది, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నా కుమార్తెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే అంత ధనం నా దగ్గర లేదు, నా ప్రార్థన ఏదంటే, నా కుమార్తె ఈ జబ్బుతో ఉంది, ఈ జబ్బును బాగు చేయగల డాక్టర్ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మా ఇంటికి నడిపించు ప్రభువాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను, అంతేనండి అని చెప్పగానే అప్పుడు దాకా చలిమంట దగ్గర కూర్చొని వేడి నీళ్ళు తాగుతున్నటువంటి వ్యక్తి ఉన్నట్టుగుండి నివ్వెరపోయి అమాంతంగా లేచి నిలబడి, అమ్మా నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు సత్యవంతుడు, నీ దేవుడు సంచరించే దేవుడు, నీ దేవుడు ఉన్నవాడమ్మా అని చెప్పగానే ఆశ్చర్యపోయింది. ఆ వ్యక్తి వైపు చూస్తుంది. ఆ వ్యక్తి కన్నీరు కారుస్తూ ఒక మాట చెప్పాడు, అమ్మా నువ్వు ఏ డాక్టర్ కోసం ప్రార్థన చేశావో ఆ డాక్టర్ నేనే తల్లి, ఆ డాక్టర్ నేనే. ఈ గాలి వానలో ప్రయాణం చేస్తుంటే నా కారు ఒక్క అడుగు ముందుకు కదలలేదు, దేవుడే సాక్షాత్తు నీ ఇంటికి నడిపించాడు. నీ ప్రార్థన గొప్పది, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. నేను నీ కుమార్తెను బాగు చేస్తానమ్మా, నీ కుమార్తెను మా హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను బాగు చేస్తాను అని వర్షం తగ్గిన తర్వాత ఆ కుమార్తెను ఆ తల్లిని తీసుకొని కారు వెనకలు కూర్చొని పెట్టుకొని, అనగా కారులో వెళ్తూ ఉంటే ఆ ఊర్లో ఉండాలనుకుంటున్నారు, ఈమె ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఈ రాత్రి నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు ఇప్పటి వరకు మొరపెట్టుకున్న దేవుడు నీ జీవితంలోకి జవాబునిచ్చి నిన్ను ఆశీర్వదించే రోజు సమీపించింది. నువ్వు ఎవరెవరు ఎదుటైతే ఓటమిని ఎదుర్కొన్నావో, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు అవమానించబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు త్రోసివేయబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు తిరస్కరించబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు అసహ్యించబడ్డావో, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు త్రోయబడ్డావో, వారి కన్నుల ఎదుట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నా దేవుడు నిన్ను నీ బిడ్డలను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ద గాడ్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ హీథన్స్. ఎవరి కళ్ళ ముందు అయితే నువ్వు ఓడిపోయి పడిపోయావో వారి కళ్ళ ముందు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం, ఆయన సంచరించే దేవుడు ఎవరి కోసం సంచరిస్తున్నాడంటే నీ కొరకు ఈ సంఘములో సంచరిస్తున్నాడు, నీ కొరకు దేవుడు సంచరిస్తున్నాడు. నిరాశపు కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ అవమానానికి ప్రతిగా, నీ నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనత నీకు ఇవ్వాలని ఈ రాత్రికి నిలిచి ఉన్నాడు. ఆయన ఎందుకు సంచరిస్తున్నాడంటే, చాలా మంది సేవకుల జీవితాల్లో అనేకమైన లోటులు ఉన్నాయి, అనేకమైన కొరతలు ఉన్నాయి. సేవా జీవితంలో దర్శనము కలిగినటువంటి పరిచర్య జరగట్లేదు, పరిచర్యకున్న దర్శనం నెరవేర్చబడడం లేదు. కనుక ఆ దర్శనం కలిగిన ప్రవచనంలోకి వెళ్ళడానికి, ప్రవచనం కలిగిన దర్శనంలోకి వెళ్ళడానికి, పరిచర్యలోకి వెళ్ళడానికి, ప్రతి సేవకుని బలపరచడానికే ఈ రాత్రి యేసు ఇక్కడ సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ సంచరించుచున్నాడు. రెండవ విషయం దయచేసి నాతో పాటు నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము పోలియున్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంగ్లీష్లో రాయబడింది, ద గాడ్ వాస్ అండ్ వాండరింగ్ అమాంగ్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫైర్ అని రాయబడింది. దేవుడట అగ్ని వంటి గుండములో లేదా అగ్ని గుండములో ఆయన 4వ వానిగా షడ్రకు మేషక అబేద్నెగోల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. బబులోనులో ఉన్నటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజర్ అనుకున్నాడంటే ఈ రోజుతో ఈ 3 చచ్చిపోతారు, ఈ రోజుతో వీళ్ళు ఇక ఉండరు, వీరి భక్తి ఇక ఈ రోజుతో కాలిపోతుంది, వీరు ఈ దురాయన మైదానంలో నిలబెట్టినటువంటి ఈ ప్రతిమకు ప్రతిగా వీళ్ళు చనిపోబోతున్నారు, ఈ ప్రతిమకు వీళ్ళు బలిగా మార్చబడబోతున్నారని రాజు అనుకుంటున్నాడు. చాలా మంది నీ గురించి ఏమనుకుంటారంటే నీ భక్తిని చూసి తిరస్కరిస్తుండొచ్చు. ఒకవేళ నీ భక్తి జీవితాన్ని చూసి చాలా మందిని తక్కువగా మాట్లాడుతుండొచ్చు. ఒకవేళ నువ్వు దేవునితో పెనుగులాడి పోరాడుతున్న అనుభవాన్ని చూసి చాలా మందిని తిరస్కరిస్తుండొచ్చు. వాక్యం రాయబడింది యోబు గ్రంథంలో, నీ యథార్థమైన భక్తి నీ నిరీక్షణకు ఆధారము కదా. నీ యథార్థమైన భక్తి ఈ రోజు నీ నిరీక్షణకు ఆధారం కాబోతుంది. నీ యథార్థమైన భక్తి నీ జీవితంలో ఒక ఆశీర్వాదపు మలుపును తీసుకురాబోతుంది. రాజు అనుకుంటున్నాడు ఈ రోజుతో వీళ్ళ భక్తి ఇక లేదు, యూదుల దేవుడే ఇక ఉండడు, ఇక నుంచి వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరుండరని బలవంతులైన మనుషులను తీసుకుని వచ్చి వారిని అగ్నిగుండంలో పడవేయడానికి అమాంతంగా వారిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడవేశారు. వేసిన వాళ్ళు మొదట కాలిపోయారు, వేయబడిన వాళ్ళు కాళ్ళు చేతులు అనగా తాళ్ళన్నీ తెగిపోయి అగ్నిలో వారు అలాగా సంచరిస్తూ తిరుగుతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంచరిస్తూ తిరుగుతున్నారు. ఇప్పుడు అప్పుడు దాకా విమర్శించిన రాజు, అప్పుడు దాకా తప్పుగా మాట్లాడిన రాజు ఒకసారి అగ్నిగుండం వైపు చూస్తుంటే ఆ అగ్నిగుండంలో షడ్రక మేషక అబేద్నెగోల తరువాత 4వ వానుగా సాక్షాత్తు దేవతల రూపము పోలి ఉన్నదని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్ లో రాయబడింది దట్ మ్యాన్ ఈస్ ద సన్ ఆఫ్ ద గాడ్ అని రాయబడింది. ఆ మనుషుడు ఎవడంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు 4వ వానిగా వారి మధ్యలో సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు వారి మధ్యలో సంచరిస్తున్నాడు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు అనగా ఆయన సంఘములో సంచరించే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా అగ్ని మధ్యలో సంచరించే దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి అగ్ని వంటి శ్రమల్లో చాలా మంది ఉన్నారు. పైకి అందరూ ముఖాలలో బాగున్నట్టున్నారు కానీ అంతరంగంలో చాలా అగ్ని వంటి శ్రమలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అగ్ని వంటి శ్రమల లాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనేకమైన విషమ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేకుండా చాలా సార్లు జీవితం అంతా వేసారిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి నీ జీవితంలో అగ్ని వంటి శ్రమలు నిన్ను ఒకవేళ భయపెడుతూ ఉన్నా, అగ్ని వంటి శ్రమలే నిన్ను తరుముకుంటూ ఉన్నా, అగ్ని వంటి శ్రమల గుండా నీ పరిచర్య నడుస్తూ ఉన్నా, అగ్ని వంటి శ్రమల గుండా నీ పిల్లలు నడుస్తూ ఉన్నా, అగ్ని వంటి శ్రమల మధ్య నువ్వు గొడ్డుపోతురాలువని అనేక మందిని తృణీకరిస్తున్నా, నీకు పిల్లలు కలగరని ఎంతమందిని తృణీకరించి మాట్లాడినా ఈ రాత్రి 4వ వానుగా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో సంచరించబోతున్నాడు. ఇక నుంచి దేవుడు నీ జీవితంలో సంచరించబోతున్నాడు. అగ్నిలో సంచరించిన దేవుడు ఈ రాత్రి శ్రమలో ఉన్నటువంటి నీ జీవితంలో సంచరించే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఒకసారి నేను అనుకోకుండా నేను రాజస్థాన్కి పరిచర్యకి వెళ్ళాను. రాజస్థాన్లో పరిచర్య చూసుకొని నేను కోటా జంక్షన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నేను ఆగ్రా వెళ్ళాలి. నేను ఆగ్రా వెళ్ళడానికి నేను ప్రయాణం అవుతున్నాను. ఈ లోపల నేను కోటా జంక్షన్ అనేటువంటి రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తుంటే నాతో పాటు ఒక 6 మంది సేవకులు ఉన్నారు. ఈ 6 మంది సేవకుల యొక్క టికెట్స్ అన్ని ఒక బ్రదర్ పెట్టుకుని ఉంటారు కదా, నాకు ఉంటాడు. ఆ బ్రదర్ దగ్గర టికెట్స్ పెట్టాం. ఆ బ్రదర్ అంటే చాలా తులువ, ఏమంటారు ఇట్స్ మిస్టర్ ఆఫ్ ద పర్సన్, ఓవర్ ఎగ్జైట్ ఉన్నాడు. అంటే వాడు అంచనాలకు మించిపోయేవాడు అనమాట. వాడు ఏం చేస్తే టికెట్స్ లోపల పెట్టుకొని అటు ఇటు ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఉంటాడు. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నా కుమారుడా, నువ్వు వెళ్ళి ఆ సహోదరుడు దగ్గర టికెట్స్ తీసుకొని నీ దగ్గర పెట్టుకోను. జస్ట్ గో అండ్ టేక్ యువర్ టికెట్స్ ఫ్రమ్ హిమ్.
నువ్వు వెళ్ళి టికెట్స్ తీసుకో తన చేతిలో నుంచి అని అంటే, నేను వెళ్ళి అడిగాను, తమ్ముడు టికెట్స్ ఇచ్చేసాయి సేవకులకి అని అంటే, అన్నయ్య నేను కూడా మీతో పాటు వస్తున్నాను కదా, టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి, భద్రంగా ఉన్నాయన్న. ఏమన్నాడు? భద్రంగా ఉన్నాయన్న. సరే, ఈ లోపల ట్రైన్ 10 నిమిషాలు లేట్ అయ్యింది. ఈ లేట్ అయ్యే లోపల వీడు ఎప్పుడు 3వ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చిన్న బన్ తెచ్చుకుందామని వెళ్ళాడు, ఆమ్లెట్ బన్ తెచ్చుకుందామని వెళ్ళాడు. ఈ లోపల వాడు 3వ ప్లాట్ఫామ్ నుంచి 1వ ప్లాట్ఫామ్కి వచ్చే లోపల ట్రైన్ పాస్ అయిపోయింది. ఇక ట్రైన్లో మేమున్నాం. ఆ రాత్రి ఆగ్రాకు ప్రయాణం చేస్తున్నాను, కోటా జంక్షన్ నుంచి, రాజస్థాన్ నుంచి. టికెట్స్ లేవు. ఈ లోపల చైన్ బలవంతంగా ట్రైన్ లాగాము, ట్రైన్ ఆగిపోయింది. కానీ వీడు వచ్చి ట్రైన్ క్యాచ్ చేయలేకపోయాడు, మంచు ఎక్కువ పడుతుంది. మేము చాలా బాధతో విచారంగా ఆ యొక్క కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నాం. లోపల టీసీ వచ్చాడు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు, మన వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్. వాళ్ళు మాటలే వేరుగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి, చాలా రూడ్గా ఉంటాయి. వాళ్ళు వెంటనే ఒక 8,000 రూపాయలు పెనాల్టీ రాసేసారు. ఒక్కొక్కరు 1,000 రూపాయలు చొప్పున పెనాల్టీ రాసేసారు. నేను అప్పటికి చెప్పాను, సార్ వీఆర్ ఆల్ ద టికెట్స్ బట్ ఐ విల్ షో ఇట్ ఇన్ ఫ్రమ్ ద మై వాట్సాప్, బట్ ప్లీజ్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ టికెట్స్, ఇట్స్ నాట్ ఈ టికెట్స్. మీ ఈ టికెట్స్ కాదు, మీ బుకింగ్ కౌంటర్ టికెట్స్, వీటిని నేను అనుమతించలేను, కావాలంటే మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి అన్నాడు. ఇంకేం చేసేది ఏం లేదు, అది రూల్ లేదు, నాకు తెలుసు. వెంటనే నేను యాక్సెప్ట్ చేసి 8,000 రూపాయలు పెనాల్టీ కట్టాను. కట్టిన తర్వాత వాడు టికెట్ రాసి ఇమ్మంటే వాడు రాసిలేదు. వెంటనే ఆగ్రా స్టేషన్లో దిగాను. దిగంగానే ఆగ్రాలో దిగిని ఆ పక్క నుంచి రాగానే ఓ పెద్ద ఎత్తు కలిగిన మనిషి, చాలా ఆజానుబాహుడు లాగున్నాడు. అక్కడ ఒక పెద్ద టీసీ నిలబడి అందరికి టికెట్లను కేసులు రాయేస్తున్నాడు. సీరియస్గా చెప్తున్నాడు, అందరికి కేసులు రాయేస్తున్నాడు. అక్కడ నాకు భయంకరమైన శ్రమ కంపార్ట్మెంట్లో. ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్లో పెద్ద శ్రమ అయితే నేను ఎలా తట్టుకోగలను ప్రభువా? ఐ కాంట్ బేర్ దిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఆల్రెడీ ఐ పే టు ద 8,000 రూపీస్. నేను ఆల్రెడీగా 8,000 రూపాయలు పే చేశాను. నేను ఇక నా వల్ల కాదు ప్రభు అని చెప్పి నిజంగా నేను ప్లాట్ఫామ్ మీద కూర్చొని అలాగ ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, మణిబాబు, just you go and walk unto the straight and take the left, you will go on the exit way there and outside. నా కుమారుడు, నువ్వు ఏడవద్దు, దయచేసి నువ్వు లేచి నేను చెప్పినట్టుగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళు, ఎడమ వైపుని తిరుగు, కుడివైపుకి వెళ్ళు, ఆ కుడివైపు నుంచి వెనక భాగంలో ఎగ్జిట్ ఉంటుంది, ఆ దారిలో నుంచి మెల్లగా బయటకు వెళ్ళాను. ఆమేన్. ఈ మాట నేను నా స్నేహితులకు చెప్తే వాళ్ళు అన్నారు, మణిబాబు గారు చాలా కష్టమైంది, ఇది నార్త్ ఇండియా, ఇది ఆగ్రా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దారి ఉందని నీకెలా తెలుసు, ఈ దారి ఎలా ఉంటుందని నీకెలా తెలుసు అంటే, లేదు నా దేవుడు నాతో చెప్పాడు. వాళ్ళెవరూ నమ్మలేదు. నాతో ఆయన ఎలాగ చెప్పాడో అలాగ నా బ్రీఫ్ కేసు తీసుకొని 8 మంది సేవకులను వెంట పెట్టుకొని నేరుగా నడుచుకుంటూ ఆయన చెప్పినట్టుగా కుడివైపుకి వెళ్ళాను. ఎడమవైపు తిరిగాను. ఎడమవైపు రాగానే మళ్ళీ కుడివైపుకి రాగానే అక్కడ పెద్ద ముఖద్వారం ఉంది. ఆ ద్వారంలో నుంచి ఈజీగా అందరం బయటకు రాగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాగానే ఇక మమ్మల్ని స్టే ఇచ్చేటువంటి బ్రదర్, మమ్మల్ని ఆగ్రాలో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ పాస్టర్ గారు మమ్మల్ని చర్చికి తీసుకెళ్ళిన తర్వాత చర్చిలో అందరూ సేవకులు అందరూ వచ్చారు. సేవకులు తెలుసుగా, అందరూ ఇంకా సూట్ కేసులన్నీ ఓపెన్ చేసి స్నానాలు చేద్దామని చెప్పి అందరూ వెళ్ళారు. స్నానాలు చేసుకున్నారు, వచ్చారు. ఈ లోపల వచ్చిన వెంటనే ఆ యొక్క అపార్ట్మెంట్ పైన పాస్టర్ గారు భార్య అరుస్తుంది. ఏమని అరుస్తుందంటే, ఆంధ్ర ఆద్మీ చోర్ హే, దే లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఇమిడియట్లీ, దే విల్ గో అండ్ టోల్డ్ దెమ్ అని. ఆ హిందీలో మాట్లాడుతుంటే నాకు అర్థం, ఎందుకంటే నాకు హిందీ వచ్చు కాబట్టి నేను అనుకున్నాను, ఏంటి పాస్టర్ గారు తిడుతున్నారని చెప్పి కొంచెం నేను చెవికి కాలిస్తే ఆమె అంటుంది, ఆంధ్ర వాళ్ళంతా దొంగలు, ఆంధ్ర పాస్టర్లంతా చాలా దొంగలు, దయచేసి వాళ్ళు ఇమీడియట్గా చర్చి నుంచి పంపించేసి. వాళ్ళు వెళ్ళలేదంటే నేను బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతాను అంటున్నాను. వాళ్ళు పంపించకపోతేనే బిల్డింగ్ దూకి చచ్చిపోతాను అంటుంది. పాస్టర్ గారు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు, నా ముఖం చూశారు, నాకు అర్థమైపోయింది. వెంటనే బ్రీఫ్ కేసు అంతా సర్దుకొని వెళ్ళొస్తాను బ్రదర్ అని చెప్పి 7 మంది పాస్టర్లు మళ్ళీ తిరిగి వెంట పెట్టుకొని ఇక్కడ దాదాపు పెట్రోల్ బంక్ దూరం వెళ్ళిపోగానే పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, డోంట్ గో, జస్ట్ గో ఆన్ బ్యాక్ అండ్ ప్రే ఫర్ ద పాస్టర్. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు, వెళ్ళి పాస్టర్ గారికి ప్రార్థన చేసి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గివ్ ద పర్మిషన్ టు మీ, జస్ట్ ఐ ప్రే ఫర్ ద 1 minute ఫర్ యువర్ మిస్సెస్, షాల్ యూ గివ్ ద పర్మిషన్ అని అంటే, అన్న చాలా కఠినాత్మరాలు, ఆమె అనుమతి ఇవ్వదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అని అంటే, నో ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్పగానే నేరుగా ఆ బిల్డింగ్ మీద తీసుకెళ్ళి డాబా మీదకి వెళ్ళగానే పాస్టర్ గారు మంచంలో పడున్నాడు. ఆమె మలమూత్రాల్లో అలాగా మంచంలో ఉంది.
ప్రభువారు ఉంటున్నారు. మలమూత్రాలు అలాగా మంచంలో ఉంది, దుర్గంధమైన వాసన ఆ రూమ్ అంతా. ఎందుకంటే ఆమె కాలు చేతులు చచ్చిపడిపోయాయి. భయంకర టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆమె కాలు చేతులు చచ్చిపడిపోయి దాదాపు 6 నెలలుగా మంచంలో ఉంది. అన్ని కూడా ఆమె మంచంలోనే. అక్కడ నిలబడలేకపోయాను నేను కొద్దిసేపు. వెంటనే నేను చెప్పాను, సిస్టర్ షల్ ఐ ప్రే ఫర్ యూ అని అంటే, నో డోంట్ డూ ద ప్రేయర్, నువ్వు ప్రార్థన చేయొద్దు, వెళ్ళిపో అని అంటుంది. లేదమ్మా, ఒక్క నిమిషం నీ కోసం ప్రార్థన చేస్తా, ఒక్క నిమిషం నీ కోసం ప్రార్థన చేస్తా అని చెప్పగానే ఒక చిన్న ప్రార్థన, ప్రభువా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకో, స్వస్థపరచు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నేను డాబా నుంచి కిందకి దిగి నడుచుకుంటూ మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర నా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతుంటే వెనకాల నుంచి పాస్టర్ గారు అరుస్తున్నారు. ఆయన పేరు ఎడ్విన్ బి లాల్, లైవ్ లో ఉన్నాడు ఆయన. ఎడ్విన్ బి లాల్ ఆగ్రాలో పాస్టర్. ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు, మణిబాబు గారు ఆగండి ఆగండి అని అంటున్నాడు. అంటుంటే నాకు భయం వేసింది, వీళ్ళేమైనా తెచ్చేసినారేమో, వీళ్ళు వచ్చారు కదా, నాతో 7 మంది 8 మంది వచ్చారు కదా, వీళ్ళేమో పొరపాటున వాళ్ళ వస్తువులు ఏమైనా తెచ్చేసారేమో అని అడిగాను. మీరు ఏమైనా పొరపాటున మందిరంలో వస్తువులు ఏమైనా తెచ్చారంటే, లేదా ఈ గారు మేమేం తాకలేదు అన్నారు. వెంటనే ఆ పాస్టర్ గారు వచ్చి, మణిబాబు గారు దయచేసి మీరు వెనక్కి రావాలి అన్నాడు. ఏమండి ఏమైందనంటే, 6 నెలలుగా మంచంలో ఉన్న నా భార్య లేచి నిలబడి నడుస్తుంది. నేను ఈ అద్భుతాన్ని నా కళ్ళారు చూశాను. నా భార్య ఏడుస్తూ ఒక మాట చెప్తుంది, ఇంత ముందుగా ప్రార్థన చేసి వెళ్ళిన మనుషుడు, దైవ మనుషుడు, నీ వెళ్ళి అతను వెనక్కి తీసుకొని రా చెప్పగానే ఆశ్చర్యమైపోయి సేవకులందరూ వెళ్ళి పైన చూస్తే 6 నెలలుగా మంచంలో ఉన్నామే, దుర్గంధమైన వాసనలో ఉన్నామే, లేచి నిలబడి మా అందరికి పరిచర్య చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. రాజస్థాన్లో దాదాపు నేను ఒక 10 రోజులు సువార్త పరిచర్యలో ఉంటే ఆ 10 రోజులు సరైన తిండి లేదు. ఐ కుడ్ నాట్ బి ఈటెన్ సంథింగ్ ఆల్ దిస్, సమోసా అంటూ ద రోటీ అండ్ చపాతి అంటూ ద పుల్కా ఆల్వేస్ అండ్ డిడ్ నాట్ ఈట్. నేను తినలేకంతో బాధపడుతుంటే ఆమె నా కోసం ఆంధ్ర వంటకం చేసి మా అందరికీ భోజనం పెట్టింది. ఆమె ఒక మాట చెప్పింది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిన వెళ్ళిన వెంటనే ఒక్క సెకండ్లో ఒక దేవదూత నన్ను వచ్చి తాకి వెళ్ళింది. ఈ రాత్రి నేను నీతో చెప్తున్నాను, ఆయన అగ్ని వంటి శ్రమల్లో ఉన్న నిన్ను ఈరోజు తాకడానికి వచ్చాడు. అగ్ని వంటి కష్టాలలో ఉన్న నిన్ను, శ్రమల కొలిమిలో ప్రయాణం చేస్తున్న నిన్ను, అనేకమైన విషమ పరిస్థితుల గుండా ముందుకు వెళ్ళలేని నిన్ను, ఇక ఈ రోజుతో నా జీవితం ఇక సమస్య పోతుంది, ఈ రోజుతో నా జీవితం ఇక ఆగిపోతుంది, ఈ రోజుతో నా భవిష్యత్తు ఇంకా లేదు అనుకుంటున్నావు కాదు. దేవుడు ఈ రాత్రి నీతో పాటు ఇంకొక వ్యక్తిగా సంచరించి నిన్ను దీవించడానికే ఇక్కడికి దిగి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నిన్ను దీవించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారు. ఈ రాత్రి దేవుడు దీవించే దేవుడు ఉన్నాడు. అందుకే వాక్యం రాయబడింది, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగ్గర్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఈథన్స్ అండ్ బ్లెస్ యు. ఈ రాత్రి దేవుడిని ఆశీర్వదించడానికి ఇక్కడ దిగి వచ్చాడు బిడ్డ. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నేను దీవించాలని. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఆయన నీతో సంచరించాలని. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నువ్వు ఒంటరిగా శ్రమలో లేవు, ఆయన నీతో పాటు ఉండి నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఆయన నీతో పాటు ఉండి నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవునికి నీ హృదయం ఇవ్వగలవా? అగ్నిలో సంచరించుచున్న దేవుడు, 4వ వానిగా అగ్నిలో సంచరించిన దేవుడు ఈ రాత్రి ఆయన నీతో పాటు సంచరించబోతున్నాడు. నీతో పాటు ఆయన సంచరించబోతున్నాడు. ఆయన ప్రణాళిక నీ పట్ల ప్రత్యేకంగా ఉంది. ఆయన ఉద్దేశం నీ పట్ల ప్రత్యేకంగా ఉంది. మనుషులకు ఎవరికి అర్థం కాకపోవచ్చు. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరు దయచేసి. నేను చదువుతాను చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం మీద నీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని రాయబడింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే రాబో కాలం అనండి, రేపటి నుండి ఈ నిరీక్షణకరమైన ఆశీర్వాదాన్ని నీ ఒడిలో దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్. ఇప్పటిదాకా నీ గొడ్డుపోతాలు అన్నారు, ఇప్పటిదాకా నీకు పిల్లలు లేదన్నారు, రేపటి నుండి దేవుడు ఒక సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడిని చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పటిదాకా నీకు ఉద్యోగం లేదన్నారు, రేపటి నుంచి దేవుడు నీకు ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని స్థిరపరిచి దేవుడిని దీవించబోతున్నాడు. ఆమేన్. ఇప్పటిదాకా నీకు చర్చికి స్థలమే లేదన్నారు, నా దేవుడు ఉన్నతమైన స్థలాన్ని ఇచ్చి దేవుడు నిన్ను విశాలమైన స్థలంలోకి నడిపించి దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా.
నడిపించి దీవించబోతున్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లు ఒక కాలం ఒకటి రాబోతుంది. ఇట్ విల్ కమ్స్ టు ద ఫ్యూచర్ ఫర్ యూ. నీ కొరకే ఒక భవిష్యత్తును దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. బిడ్డ, నువ్వు ఎందుకు కలవరపడిపోతున్నావు? ఈ రాత్రి దేవునికి కావాల్సింది ఆయన హస్తంలో ఉన్న వాళ్ళు దేవునికి కావాలి. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ వచనం రాయబడింది, నా బాహుబలము అనగా యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరడం లేదో నీవిప్పుడు చూస్తావు. ఈ రాత్రి దేవుని ఆత్మ నీతో చెప్తుంది, దేవుని వాక్కు నీతో చెప్తుంది, దేవుని యొక్క బాహుబలము ఏమాత్రం తక్కువ కాలేదు. ఆయన బాహుబలము నీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంది. ఆయన బాహుబలము నీ పరిచర్యలో మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన బాహుబలము చేత నీ జీవితంలో కోల్పోయిన ప్రతిది దేవుడు తిరిగి మరలా పునరుద్ధరించి నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. కొట్టు చాపట్ల గట్టిగా, దేవుడిని దీవెనకరంగా మార్చబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితిని దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ స్థితిగతులను దేవుడు దీవెనకరంగా మార్చి నేను ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా చేయబోతున్నాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక ద ఫస్ట్ పీటర్ అండ్ చాప్టర్ 4 verse 12. మొదటి పేతురు రాసిన పత్రిక అనగా 4వ అధ్యాయం 12వ వచనం. చదువుతారా? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడిపోవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించబోతున్నారు ఈరోజు. ఆమేన్. దేవుడు ఈరోజు ఈ రాత్రి నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆయన ఎందుకు అగ్ని వంటి అగ్నిలో ఎందుకు ఆయన సంచరించాడనంటే ఈ రాత్రి దేవుడు నీ దుఃఖాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయబోతున్నాడు. అందుకే వాక్యం రాయబడింది, నీకేదో ఒక శ్రమ సంభవించిందని, ఏదో ఒక వింత జరిగిపోయింది అనుకోవద్దు. నీ వింతలన్నిటిని దేవుడు, నీ చింతలన్నిటిని దేవుడు ఈ రాత్రి దేవుడు తీసేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకసారి పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రాత్రి నుండి అమ్మా కై కూడా ஒரு பார் சொல்லுங்கம்மா. என்னம்மா తెలుగులో చెప్తే నీకు అర్థం కావట్లేదు. తమిళ్ தெரியுமா? எல்லாருக்கும் తమిళ్ தெரியுமா? ఆమోసు ఉన్ తమిళ్ తెలియదప్పా. పక్కన వాళ్ళు చెప్పండి, తమిళ్ தெரியுமா? தெரியுமா? గుడ్ గుడ్. సో పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రోజు నుండి నేను దేవుని చేత దీవించబడబోతున్నాను. నా శ్రమల్లో ఉన్న ప్రతి చింత, నా జీవితంలో కలిగిన ప్రతి వింతలు దేవుడు సంతోషంగా మార్చేయబోతున్నాడు. దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఎక్కడెక్కడైతే శ్రమ అనుభవించావో, ఎక్కడైతే వింతలుగా జరిగాయో, ఎక్కడైతే నీ గురించి అందరూ మాట్లాడుకున్నారో, ఇక్కడి నుంచి వారి కన్నులు ఎదుట దేవుడిని గొప్ప చేయడం ప్రారంభించినప్పుడు నీ గురించి ప్రజలు మాట్లాడడం ప్రారంభిస్తారు. నీ పరిచర్య గురించి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. నీ పిల్లల గురించి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదపు పరంపరను ఈ రాత్రి నుంచి ఒక వెల్లు వలె నీ మీదకు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. నీ మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ మీదకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడైతే ఆగ్రాలో ఆ పాస్టరమ్మ గారిని దేవుడు స్వస్థపరిచాడో, ఇప్పటికి దాదాపు నేను ఆగ్రాని దాదాపు 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను. ఐ వెంట్ టు ద 3 times. సారీ 3 times. 3 సార్లు వెళ్ళాను. ఒకసారి దేవుడు అక్కడ నీకు అవమానమని తిరిగి వెళ్ళిపోమంటే నువ్వు భయపడద్దు బిడ్డ. నీ అవమానంలో కూడా ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరచడానికి దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఇప్పుడు ఆగ్రాకి వెళ్తున్నాడు, నేను నేరుగా తిరుపతిలోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెంటనే విశాఖపట్నం వెళ్ళి, విశాఖపట్నం నుంచి నేను చెన్నై, ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి నేను ఆగ్రా వెళ్తున్నాను. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద టౌన్ సర్వీస్. నిజం చెప్తున్నా. ఆ రోజు నాకు అవమానం జరుగుతుందంటే 8 మంది పాస్టర్లు అనుకున్నారు, మణిబాబు గారు మీకు అవమానం ఏందండి, ఇవాళ వదిలి ఉంటారు నన్ను. 8 సంఘాలు పోయి చెప్పారు. 8 సంఘాలు అంటే సంఘానికి 100 మంది వేసుకొని ఎంతమందికి వెళ్ళి ఉంటుంది నా న్యూస్? ఇంకా 8 మందికి వెళ్ళి ఉంటుంది. ఎంత వెళ్ళింటారు? 800 మందికి వెళ్ళి ఉంటుంది నా న్యూస్. నా బిడ్డ, నీ గురించి ఎంతమంది దుర్వార్త పుట్టించిన, ఎంతమంది నీ గురించి లేని వార్త పుట్టించిన, ఎంతమంది నీ మీద నిందలు వేసి మాట్లాడుతున్నా, ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక వింతగా చూపించడానికి కాదు, నీ చింతలన్నీ కొట్టివేసి నిన్ను దీవెనకరంగా దీవించి పంపించబోతున్నాడు. నిన్ను ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక అనగా 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి దయచేసి.
5వ అధ్యాయం 10వ వచనం. అక్కడ అట్లా లేదు. అక్కడ నో అక్కడ లేదు. సర్వకృపానిధిగా దేవుడు తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడట. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగా దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్థిరపరిచి బలపరచబోతున్నాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను. నేను లాస్ట్ వీక్ మా అన్నకు చెప్పాను. లాస్ట్ వీక్ నేను విశాఖపట్నంకి పరిచర్యకి వెళ్ళాను. విశాఖపట్నం నుంచి నేను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆటవిక ప్రాంతాలలో నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు ఏపుగా పెరుగున్నాయి. నేను వెళ్ళిన రోజు పెద్ద గాలి వాన. నేను ఆ లోయల గుండా ప్రయాణం చేస్తుంటే నాకే భయం వేస్తే ఎక్కడ ఈ కొండ చెట్లు విరిగి మీద పడతాయన్నంతగా వర్షం పడుతుంది. ఆ చెట్లు ఆ గాలికి అటు ఇటు ఊగుతున్నాయి, కానీ ఒక్కటి కూడా అడవిలో పెకిలించబడినట్టు కనపడు. ఆమేన్. అదే రోడ్డు పక్కన చెట్లు అన్నయ్య చెప్పండి, ఎళ్ల మీద ఉన్న చెట్లు, ఊరవతల ఉన్న చెట్లు పడిపోతుంటాయి. కానీ అడవిలో ఉన్న చెట్లు ఎప్పుడు కూడా పడిపోవు. ఎందుకు పడిపోవంటే అవి ఆటుపోట్లకి, శ్రమలకు ఊగి 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 వేళ్ళు అలాగ పాతుకొని ఒక స్థిరమైన వృక్షాల్లాగా ఎదిగి కనబడుతుంటాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎదిగి కనబడుతుంటాయి. ఈ రాత్రి నీ జీవితంలో కలిగిన ప్రతి శ్రమను దేవుడు ఒక దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అవమానాలను దేవుడు ఒక దీవెనకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ఎదుర్కొన్న అనేకమైన ఆటుపోట్లను, శ్రమ కలిగిన అనుభవాలను దేవుడిని స్థిరపరచడానికే గాని నిన్ను కదిలించడానికి కాదు బిడ్డ, నిన్ను కదిలించడానికి కాదు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా? దేవుడు నిన్ను అనగా కొంచెం కాలం నువ్వు శ్రమ పడిన పిమ్మట ఆయనే నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటగా దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? సంఘంలో ఎవరి కోసం సంచరిస్తున్నాడు? నా కోసం. ఎవరి కోసం చెప్పాలి? నా కోసం. రెండోది ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? అగ్నిలో, శ్రమలలో సంచరిస్తున్నాడు. మూడోది దయచేసి చూడు నాతో పాటు, ద్వితీయోపదేశకాండం, ద డ్యూటెరోనమీ చాప్టర్ 23 and verse 14. ద్వితీయోపదేశకాండం అనగా 23వ అధ్యాయము 14వ వచనం. 23వ అధ్యాయం. అమ్మా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. సిస్టర్ పాపం తెలుగు రావటాన్ని కట్ ఆఫ్ చేసుకోవాలి. అదేమని రాయబడిందంటే అక్కడ, ఆయన నీ పాళెములో సంచరించుచున్నాడు గనుక అసహ్యమైన ఏదైనా చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను. ఈ రాత్రి దేవుడు ఆయన పాళెములో అంటే మన కుటుంబాలలో సంచరించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. కుటుంబాలలో సంచరించే దేవుడు. పాళెం అంటే ఏంటి తెలుసు? పాలెలంటే తెలుసు? ఏంది ఏం తెలియదు అశోక్ అన్న. కాళ్ళని ఇప్పుడు కాలనీ అన్నారు. వాటిలో అప్పుడు ఏమనే వలన అదిగో పల్లెల్లో పాళెం, అర్థమైంది? చిన్న పాలెం, పెద్ద పాలెం అనేవాళ్ళు. ఈ పాళెములో ఆయన సంచరించే దేవుడట. ఎందుకు ఆయన సంచరిస్తాడు కుటుంబాలంటే శత్రువును నీ చేతికి అప్పగించడానికి. ఆమేన్. శత్రువు చేతిలోకి నువ్వు వెళ్ళడానికి కాదు ఈ రాత్రి దేవుని ఉద్దేశం. శత్రువు చేతుల్లో ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు, బలహీనతల చేతుల్లో ఇప్పటిదాకా నీవు ఉన్నావు, అనేకమైన బంధకాలలో ఉన్నావు. ఈ రాత్రి నీ బంధకాలు, శత్రువు వేసిన సంఖ్యలన్నీ నీ కాళ్ళ కిందకి రాబోతున్నాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ కాళ్ళ కిందకి రాబోతున్నాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తైన దేవుడు సాతానును శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితక తొక్కించుతూ రాయబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు సాతాను అటు తొక్కుతావా, చితక తొక్కుతావా? చెప్పాలి గట్టిగా. మా ఇంట్లో కుక్క ఉండింది, ఇప్పుడు కదా అప్పట్లో. కుక్క ఉంటే దాని పేరు టామీ అని పేరు పెట్టుకున్నాం. టామీ అని పేరు పెట్టుకుంటే అది మేము ఎటు పోవాలని పంపట్లేదు. కొంత కుక్కలు సాక్కుంటారు, వాళ్ళని తప్పుగా అంటలేదు. కుక్కలు సాగకూడదు, అదే నా కుక్కలు సాకడం బదులు ఆ డబ్బు లేదు పేదలకి లేదా సేవకులకి ఇస్తే వాళ్ళు సేవ జరిగిస్తారు, అంటే పేదలకి ఇస్తే వాళ్ళు దేవుని కొరకే మహిమార్థంగా జీవిస్తారు. కుక్కలు సాకండి, అర్థమైందా? గుడ్. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కుక్క పిల్ల నాతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసేది. నేను బజార్కి వెళ్తుంటే బజార్కి వచ్చేస్తున్నది, నేను షాప్కి వెళ్తుంటే షాప్కి వచ్చేస్తుంది, పరిచర్కి వెళ్తుంటే పరిచర్కి వచ్చేస్తుంది.
నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడ రోడ్లోకి వచ్చి చచ్చిపోతుందేమో, రోడ్లోకి వచ్చి లారీలు గుద్దేసి చంపేస్తాయో అని. నేను కూర్చొని ఒకరోజు టామీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. కొంతమంది కుక్కలు పెంచుకునే వాళ్ళు కుక్కల భాష వచ్చేస్తుంది వాళ్ళకి. నా నిజం, నా సీరియస్ నేను చెప్పేది. కుక్కలు వాళ్ళు కూడా కుక్కల్లాగానే కుక్క భాష మాట్లాడుతుంటారు. నేను ఏం చేశానంటే ఆ కుక్కకి నేను చెప్తున్నా, ఏ టామీ జస్ట్ గో టు హోమ్, ఇంటికి వెళ్ళిపో అంటుంటే అది ఇంకా నా మీదకి వచ్చి నా షర్ట్ అంతా పాడు చేస్తుంది. ఆ బురదంతా తీసుకొచ్చి నా యొక్క ఇక్కడ దాకా పెట్టి నా చేతులతో బాగా లాగుతుంది. అది టామీ చచ్చిపోతావు టామీ, ఇంటికి వెళ్ళి టామీ, దయచేసి ఇంటికి వెళ్ళిపో, జస్ట్ గో టు హోమ్ అంటుంటే అది పోవట్లేదు, ఇంకా నా మీదకి ఎగబడుతుంది. అంటే ఇట్లా కాదనుకొని ఆలోచిస్తూ ఉన్నా. వెంటనే బైక్ స్టాండ్ వేసి అన్నా. ఏమన్నాను? అనగానే అప్పుడు దాకా మారం చేసిన కుక్క ఒక్కసారిగా తోక ముడుచుకొని అరుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుంచి పారిపోతాడు. జస్ట్ యు devil the resist in your life, but he will be flee away from this. అపవాదిని ఎదిరించాలే గాని పో శాతానా వెళ్ళు శాతానా అంటే పోడు బిడ్డ. పోతాడా? పోడు. శాతాను పోతాడమ్మా, ఎంత కరెక్ట్గా చెప్తుంది. శాతానుడు పో శాతానంటే పోడు. కొన్ని ఇళ్లలో శాతానుడు తిష్టేసుకొని కూర్చోంటాడు. ఎందుకు తిష్టేసుకొని కూర్చున్నాడంటే వారు దేవునికి ప్రథమ స్థానం ఎవరు? దేవుని మందిరంలో సాక్ష్యం లేకుండా జీవిస్తుంటారు. దేవుని కొరకు ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించరు. దేవుని కొరకు క్రమమైన జీవితాన్ని జీవించరు. సంఘానికి వస్తారన్న మాట గాని సంఘంలో ఉన్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతరం లేక రారు వాళ్ళు. సంఘానికి నువ్వు వస్తున్నది వాస్తవమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ కవలికలన్నీ నీ జీవితంలోకి వచ్చేస్తాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకు వచ్చేస్తాయనంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగే బిడ్డలు తల్లిదండ్రులు లాగానే ఉంటారు. ఆమె అన్నయ్య కొడుకు అన్నయ్య లాగానే ఉంటాడు. అన్నయ్య కొడుకు అన్నయ్య లాగానే ఉన్నాడు మా కళ్ళు ఎదుట. నీ బిడ్డ నీలాగానే ఉంటాడు. కానీ నువ్వు వేరొకరు లాగా నువ్వు ఉండాలంటే ఉండలేవు బిడ్డ. అందుకే వాక్యం రాయబడింది. అనగా యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం, ప్రియులారా మనమేమవుదాం అది ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన పోలి ఉందుమని ఎరుగుదుమని రాయబడింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే యేసయ్య ఎలా ఉంటాడో నువ్వు అలాగ ఉందువుగాక. చెప్పండి గట్టిగా. యేసయ్య ఎలా ఉంటాడో అలాగ నువ్వు ఉందువుగాక. యేసయ్య మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుదుగాక. యేసయ్య కోపం లేదు, నీ కోపం ఉండదు. యేసయ్య అలగడు, నువ్వు అలగదు. అర్థమైందా? యేసయ్య పరిచర్య కోసం ప్రాణం పెట్టాడు, మరి నువ్వు పెట్టాలి. యేసయ్య తన జీవితం అంతా రూపాంతరపు ప్రక్రియలోనే జీవించాడు. సంఘంలో ఉన్న విశ్వాసం మొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీవు నీ సేవకుని దగ్గర నమ్మకమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను, పెళ్లిళ్ళలో ఇచ్చే సాక్ష్యం గొప్పది కాదండి. పెళ్లి రోజున చెప్పే సాక్ష్యం గొప్పది కాదు. ఆ యొక్క సమాధి కార్యక్రమం ముందు ఆ పెట్టె దగ్గర తల దగ్గర నిలబడి నీ దైవజనుడు కొన్ని మాటలు మాట్లాడతాడు నీ గురించి. దట్ వర్డ్ ఈస్ ద సో వాల్యుబుల్ యువర్ ద హోల్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో నీ సేవకుడు నీ కొరకై చివరిగా పలుకుతాడే ఒక సాక్ష్యము, ఈమె మా సంఘములో ఎంత నమ్మకమైన, ఈ మా సంఘములో దశం భాగం ఇచ్చి ఎంతగానో దేవుణ్ణి ఆరాధించేది, ఈమె నా పరిచర్యకి ఎంతగానో తోడ్పాటుగా ఉండేది, ఈమె వల్ల సంఘం ఎంతో అభివృద్ధి చెందింది, ఈమె వల్ల ఇతని వల్ల ఈ సంఘానికి ఎంతో ఒక మనుగడ వచ్చిందని నీ గురించి సాక్ష్యం చెప్పేటట్టుగా నువ్వు సంఘంలో ఉన్నావో లేదో ఆలోచించి చూడు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, మీ పైనున్న అనగా 13వ అధ్యాయం 5వ వచనంలో మీ పైనున్న నాయకులకు మీరు దుఃఖము కలుగు చేయకుండా వారికి మీరు లోబడి ఉండాలని రాయబడింది. నీ పైనున్న నాయకులకు నువ్వు లోబడి, సేవకునికి నువ్వు లోబడి బ్రతకాల్సింది పోయి నీ సేవకుని మీద తిరుగుబాటు చేస్తావా? నీ సేవకుని నువ్వు ఎదురు చెప్తావా? నీ సేవకును నువ్వు దేవుని యొక్క నామముల అబద్ధం చెప్తూ దేవునికి ఇవ్వాల్సిన దశం భాగాన్ని ఇవ్వకుండా అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఇస్తావా? నీ కుటుంబంలో ఎందుకు కరువు వచ్చింది? నీ జీవితంలో ఎందుకు అనారోగ్యం వచ్చింది? ఎందుకు నువ్వు డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావు? ఎందుకు నువ్వు అనేకసార్లు రిపోర్ట్లు పెట్టుకొని రిపోర్ట్ల మీద వస్తూ ఉన్నా నీ వ్యాధి ఎందుకు వెళ్ళలేదంటే నీ పాలెములో దేవుడు సంచరించట్లేదు. నేను దుఃఖంతో చెప్తున్నా, నీ కుటుంబంలో ఈ రాత్రి దేవుడు సంచరించాలంటే చేదైనది మొదట నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కొట్టు చప్పటిగా, ఇంకా గట్టిగా. అందుకే దుర్మార్గతను నీ గుడారముల నుండి కొట్టివేసిన ఎడల యెహోవా నీయందు ఆనందిస్తాడు.
దుర్మార్గతను ఎక్కడి నుంచి కొట్టేసేయాలి? మన ఇంట్లో నుంచి. దుర్మార్గత అంటే దేవునికి నచ్చనివి ఏవైతున్నాయో అవన్నీ తీసి పడేయాలి. పండగలు చాలా మేలు చేస్తాయని నాకు తెలిసింది. పండగలు చాలా మేలు చేస్తాయి. ఎందుకు మేలు చేస్తాయంటే పండగ వచ్చేటానికి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారు? బయటపడేస్తారు లేదా? ఇప్పుడు ఈరోజు ఏం చేయాలి? రాత్రి యేసయ్యకు అసహ్యం అనేది ఏది నీ జీవితంలో ఉందో, యేసయ్యకు నచ్చనివి ఉందో వాటన్నిటిని తీసి పడవేసేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడు నీ కుటుంబంలో సంచరించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు నీ కుటుంబంలో దేవుడు సంచరించాలని కోరుకుంటున్నాడంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఏం డిస్టర్బ్ చేస్తాను? యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచి వేశాడట. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు కుటుంబంలో యేసయ్య సంచరిస్తే నీ కుటుంబానికి ఏ లోటు ఉండదు. ఆమె చెప్పండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే 3 అపార్ట్మెంట్లు కట్టాడు. అంటే 3 ఫ్లోర్లు కలిగిన బిల్డింగ్ కట్టాడు. 3 ఫ్లోర్లు కలిగిన బిల్డింగ్ కట్టి చాలా భక్తిపరుడు అతడు. చాలా భక్తిపరుడు. కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు భక్తి జీవితంలో. వాళ్ళు ఏమన్నాడంటే, అన్న యేసయ్య నువ్వు నా ఇంటికి రావాలి, ఎందుకంటే నేను 3 అంతస్తులు కట్టుకున్నాను, ఆ పై అంతస్తు మాత్రం నీకు ఇచ్చేస్తాను యేసయ్య, 2వ అంతస్తు బాడుకి ఇచ్చుకొని 2వ అంతస్తు కింద అంతస్తులో నేను నా పిల్లల కాపురం ఉంటానని చెప్పాడు. యేసయ్య మర్యాదస్తుడు కాబట్టి ఆయన నేరుగా వచ్చి ఆ 3వ ఫ్లోర్లో, 3rd ఫ్లోర్లో యేసయ్యకి ఇచ్చిన ఆ రూమ్లో వెళ్ళి యేసయ్య కూర్చున్నాడు. ఆమేన్. మధ్యలో ఫ్లోర్ ఎవరికి ఇచ్చాడు? బాడుకి ఇచ్చాడు, రెంట్కి ఇచ్చాడు. కింద ఫ్లోర్ ఈడేం చేస్తున్నాడు? లోపల అసహ్యం అనేది, దేవునికి నచ్చనివి ఇవన్నీ చేస్తూ జీవిస్తున్నాడు. ఒకరోజు అర్ధరాత్రిలో సాతానుడు వచ్చి తలుపు తడుతుంటే వీడు ఎవరు వచ్చారని తలుపు తీయగానే లోపలికి సాతానుడు పాములు, కప్పలు, తేళ్లు, ఎండ్రగబ్బలు తీసుకొచ్చి ఆ కిటికీలోంచి లోపల పోసేసాడు. కిటికీలోంచి పోసే లోపల వీడు ఆ రాత్రంతా వాటిని చంపుకుంటున్నాడు. ఆ పాముల్ని, తేల్ని చంపలేక విసిగిపోయి ఉదయాన్నే ఆడికి ఆలోచనలు పడ్డాడు. అదేంట్రబ్బా, యేసయ్య మన ఇంట్లోకి ఉన్నా కూడా పాములు రావడం ఏంది? యేసయ్య మన ఇంట్లో ఉన్నా కూడా నెండ్రగబ్బలు రావడం ఏంది? యేసయ్య మన ఇంట్లో ఉంటే ఈ యొక్క తేళ్లు రావడం ఏంటి, సాతానుడు రావడం ఏంటి అని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య రాత్రంతా నాకు నిద్ర లేదు కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించట్లేదా? కింద నేను ఎంతో శ్రమ పడిపోతున్నాను, సాతానుడు వచ్చి తలుపు తట్టాడు, తలుపు తీగాదే ఈ యొక్క తేళ్లు, నెండ్రగబ్బలు తీసుకొచ్చి ఇంట్లో పోసేశాడు, వాటంటే చంపలేక రాత్రంతా నేను విసిగిపోయాను, నువ్వు నా కోసం చేయవా ప్రభువా? ఇప్పుడు యేసు ప్రభు వారు అన్నారట, ఏమనంటే, బిడ్డ నువ్వు నాకు ఇచ్చింది 3rd ఫ్లోర్, నువ్వు ఇచ్చిన ప్రిమిసెస్ లోనే నేనున్నా, అంతకు మించి నీ జీవితం నేను పని చేయను అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. అంతకు మించి నేను ఇంక పని చేయను. ఐ నెవర్ ఓవర్కమ్ దిస్ ఆఫ్ యువర్ ప్లేస్. నువ్వు అనుమతించిన దాంట్లోకి నేను రాలేను, నువ్వు అనుమతించే దాంట్లోకి నేను వస్తాను. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత కిటికీలు దబ కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు. వీడు గడగడగడ వణుకుతూ ఆ తలుపు తీగానే సాతానుడు వాని దూతలు పిల్ల దెయ్యాలని లోపలికి వచ్చి ఆ ఇల్లంతా గందరగోళం చేసేసాయి, ఆ ఇల్లంతా ధ్వంసం చేసేసాయి. వీడు యేసయ్య నడుచుకుంటా పైకి వెళ్ళాడు. ఎవడు వీడు? ఆ ఇంట్లో ఉన్నవాడు అరుచుకుంటూ పైకి వెళ్ళగానే యేసు ప్రభు వారు, ఏం బిడ్డ ఏంటి అని అంటే, ప్రభు ఆ కింద అల్లకొల్లోలంగా ఉంది, ఒకసారి నువ్వు కిందకి రా, నా వల్ల కావట్లేదు అని అంటే, బిడ్డ నువ్వు నాకు ఇచ్చింది ఒకే ఒక ఫ్లోర్ ఇచ్చావు, మిగతా 2 ఫ్లోర్లు నువ్వే పెట్టుకున్నావు అని అంటే, ప్రభువా నా బుద్ధి గడ్డి తినింది, దయచేసి 2nd ఫ్లోర్లో నీకు ఇచ్చేస్తా, 3వ ఫ్లోరు 2nd ఫ్లోరు నీకే ఇచ్చేస్తా, కాబట్టి ఈ 2 ఫ్లోర్ నీకు ఇస్తా, కింద ఫ్లోర్ మాత్రం నేను, నా భార్య, నా పిల్లలు ఉంటాం. నేను మనిషి గదియుడు, నేను నా భార్య ఉంటాం, కాబట్టి ఈ 2 ఫ్లోర్లు నీకే ప్రభువా అని చెప్పి ఆ 2 ఫ్లోర్లు యేసయ్యకి ఇచ్చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ 10 రోజుల తర్వాత సాతానుడు వాని దూతలు మళ్ళా ఇంట్లోకి వచ్చి రకరకాల తేళ్లను, నెండ్రగబ్బలు తీసుకొచ్చి ఇల్లంతా పోసేసాడు. ఇక వాడు పెను తుఫాన్ లాగా లోపలికి వస్తుంటే వీడు పోరాడి వాడిని అమాంతంగా బయటకు నెట్టేసి తలుపేసేసి ఏడుస్తున్నాడు. ఏంటి ఆశ్చర్యం, యేసయ్య ఇంట్లోకి వచ్చినా కూడా నాకు ఈ కష్టాలు పోవట్లేదే, యేసయ్య నమ్ముకున్నా కూడా నాకు ఈ బాధలు పోవట్లేదే, యేసయ్య మందిరానికి వెళ్తున్నా నాకు ఈ కష్టాలు పోవట్లేదే, యేసయ్య కోసం నేను బతుకుతున్నానని చెప్పినా కూడా నా జీవితంలో వేదన తొలగిపోవట్లేదే ఏంటి అని అనుకుంటుంటే వీడు ఆలోచనలు పడి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడట. ప్రభువా ఏంటి నాయనా ఇది, నువ్వు ఉన్నా కూడా ఈ కింద నేను భయంకరంగా పోరాటం ఎదుర్కొంటున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు యేసయ్య అని అంటే, అప్పుడు అన్నాడంట దేవుడు, బిడ్డ నువ్వు నాకు ఇచ్చింది 2 ఫ్లోర్లు,
మిగతా ఫ్లోరు నువ్వే తీసుకున్నావు, నువ్వు నాకు ఇవ్వని దాంట్లో నేను రాలేను అనగానే వీడు అమాంతంగా యేసయ్య పాదాల మీద సాగిలి పడిపోయి, ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు నుండి ఈ ఇంటికి నువ్వే అధికారి అన్నాడు. కొట్టు చెప్పట్లు కదా, ఈ ఇంటికి నీవే అధికారి, ఈ ఇంటికి నీవే శిరస్సిక, నీ యాజమాన్యం కింద నేను బతుకుతాను. అందుకే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామా నువ్వు భయపడకము, నేను నీ కేడెమునై ఉన్నాను రాయబడి. ఇంగ్లీష్ లో రాయబడింది ఐ ఆమ్ ద అడునాయ్ యువర్ లైఫ్, అడునాయ్ అని రాయబడింది. హీబ్రూ బైబిల్లో, నా దగ్గర డేక్ బైబిల్ ఏమని రాయబడింది అంటే అడునాయ్ అని రాయబడింది. అడునాయ్ అనే మాటకు అర్థం ఏంటంటే యజమానుడా అని అర్థం. యేసయ్య నీకు ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి నీ ఇంటికి ఎవరు ఉండాలి? యజమానుడు నువ్వు కాదు. నీ సంపాదన అంతా పక్కకు పెట్టు, నీ కష్టం అంతా పక్కకు పెట్టు, నీ ప్రణాళిక అంతా పక్కకు పెట్టు, నీ ఆలోచనలంతా పక్కకు పెట్టు, నువ్వు డాక్టర్లు ఖర్చు పెడుతున్న డబ్బులంతా పక్కకు పెట్టు. ఈ రోజు నీ ఇంటికి యేసయ్య యజమానుడుగా మారిపోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, కై కూడా చూడంగమ్మా, ఒకసారి పక్కన చెయ్యి చెప్పండి. ఈ రోజు నుండి గట్టిగా చెప్పరే, ఈ రోజు నుండి నా ఇంటికి నా యేసయ్య యజమానుడు, నా ఇంటికి నా యేసయ్య యజమానుడు, నా కలిగిన దాని అంతటిని దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. లాక్ అయ్యింది. ఇక ఆశీర్వాదం మీ జీవితంలో ఇకపోదు. సరిగ్గా ఒక 5 రోజుల తర్వాత మళ్ళా కిటికీ తలుపులు పగులుతున్నాయి, తలుపులు దగడగడగడ కొడుతున్నారు. మళ్ళా శాతానుడు 4 పక్కల చేరి కిటికీలన్నీ తడుతున్నారు. వీడు గడగడగడగడ ఉనికిపోతున్నాడు. ఇదేంటయ్యా, 3 ఫ్లోర్లు నీకు ఇచ్చేసిన మళ్ళా శాతానుడు మా ఇంటికి వస్తున్నాడు, ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అని అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆ 2వ ఫ్లోర్ నుంచి మెట్లు దిగి వస్తూ ఉన్నాడు. కిందకి రాగానే ఆయన తలుపు దగ్గర నిలబడగానే తలుపు దానంతటా మాంతగా తెరుచుకునింది. శాతానుడు వాని దూతలు యేసయ్యను చూడగానే సాగిలపడి నమస్కరించి వెళ్ళిపోయారు. సాగిలపడి నమస్కరించి వెళ్ళిపోయారు. వీడికి అప్పుడు అర్థమైంది, ఓహో యేసయ్యకి ఇస్తే సంపూర్ణంగా ఇయ్యాలి గాని అసంపూర్ణంగా ఇస్తే అద్భుతాలు జరగవు. ఆమె చెప్పండి గట్టిగా, అసంపూర్ణంగా ఇస్తే అద్భుతాలు జరగవు. కొంతమంది కానుకేసేటప్పుడు, నేను నిజం చెప్తున్నా, కానుకేసేటప్పుడు వెతికిస్తుంటారు, వెతికి కానుకేసేటప్పుడు వెతికిస్తుంటారు. నీ జీవితంలో ఎప్పుడైతే వెతికి నువ్వు కానుకేస్తావో నీ జీవితంలో కూడా దేవుడు వెతికి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు కానుకేసేటప్పుడు ఒకసారి నాతో దేవుడు మాట్లాడాడు, మణిబాబు వాట్ ఎవర్ ఇట్ మేబీ యు షల్ బి గివ్ టు ద గాడ్, యు హావ్ టు ద ఫస్ట్ ప్రయారిటీ. నీ జీవితంలో దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ జీవితంలో ప్రప్రథమైనది, ఎందుకంటే ప్రథమ ఫలము ఆయన పంట కనుక శ్రేష్టమైనది దేవునికి అని చెప్పాడు. నేను ఎప్పుడైనా కానుక ఇవ్వాలని నా పర్సెట్ ఓపెన్ చేస్తే ఏది పెద్ద నోటో అదే తీసి నేను కానుకేస్తా. ఆమేన్. ఏది పెద్ద నోట్ అదే కానుకేస్తా. ఇప్పటికి స్టిల్ నౌ ఐ హావ్ టు డిసైడ్ టు మై సెల్ఫ్ అండ్ బిఫోర్ ద లార్డ్, ఏది నా దగ్గర శ్రేష్టమైనదో ఆ శ్రేష్టమైన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. కనుక నా దేవుడు నా జీవితాన్ని పట్టుకున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏం తెలుసా? నువ్వు దేవునికి ఎప్పుడైతే సంఘము కొరకు దశమ భాగాన్ని, సంఘము కొరకు శ్రేష్టమైన కానుకను, సేవ కొరకు ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితం అంతా అప్పగిస్తావో అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు దేవుడు 3వది ఎక్కడ సంచరిస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. పాలెమంటే నీ కుటుంబంలో ఆయన సంచరిస్తాడు. నీ కుటుంబంలో ఇక అసహ్యం అనేది ఏది ఉండకూడదు. నీ కుటుంబం మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి. కుటుంబానికి నువ్వు యజమానుడు కాదు, నువ్వు యజమానురాలు కాదు. ఇక యేసయ్యే మన కుటుంబానికి యజమానుడు. ఆమేన్. యేసయ్య నా కుటుంబానికి యజమానుడు, నా సంఘానికి ఆయనే శిరస్సు, నా పరిచర్యకి ఆయనే అధ్యక్షుడు, నా సమస్తానికి ఆయనే మూలాధారము. ఇక ఆయన కాక నాకు ఇంకెవరు లేరు. 4వది ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం రండి. అపోస్తుల కార్యం. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. హురలాబా షందరలాబా దివానామా దివానికారానా. 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయం 38వ వచనం. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడి రాత్రి మేలు చేయుచు సంచరిస్తున్నాడు.
ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేలు చేయాలని ఎటువంటి మేలు తెలుసా? తెచ్చి చూడండి, హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం. మునుపుటి కంటే అధికమైన మేలులు నేను నీకు కలుగు చేస్తాను. మునుపుటి కంటే అధికమైన మేలులు, గతంలో చేసిన మేలులు కాదు, మునుపుటి కంటే, మొన్న సంవత్సరం చేసిన మేలుల కంటే ఈ సంవత్సరం దేవుడు అధికమైన మేలుల్ని కలుగు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు అధికమైన మేలుల చేత నీ పరిచయం నింపబోతున్నాడు. అధికమైన మేలుల చేత నీ దర్శనాన్ని దేవుడు సంతృప్తి చేయబోతున్నాడు. అధికమైన మేలుల చేత దేవుడు నాకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ విడిపించడమే కాదు, స్వస్థపరచు సంచరించుచు నీకు మేలు చేయాలని ఈ రాత్రి యేసయ్య నీ జీవితంలో సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం మేలు చేస్తూ సంచరిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క బలమైన తీర్మానం ఏంటో తెలుసా? ఆయన యొక్క బలమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నీ పట్ల మేలు చేయాలని. ఎవరు నీకు మేలు చేసినా, మేలు చేయకపోయినా, ఎవరు నేను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, ఎవరు నీ పట్ల ఆలోచన కలిగి ఉండకపోయినా, నా యేసయ్య నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా జీవితం నీకంటే ఎంతో దుర్ఘరమైంది. ఇప్పుడు నువ్వు ఇలా చూస్తున్నావు, కానీ నా జీవితంలో కురూపిగా, పక్షవాతపు రోగిగా నేను బతుకుతున్నప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ అసహించుకున్నారు. నేను నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క విగ్రహారాధన గుడుల దగ్గర కూర్చొని అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్యః యశోంతర్యా మేషాయేని. ఇంత నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలియదు. ఇప్పుడు చూసిన తాయితులు, విగ్రహారాధన, భయంకరమైనటువంటి పైచాచికమైన శక్తులని నా శరీరంలో తాండవించేది. నేను ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి గురించి వినలేదు, వినాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, రకరకాల శక్తుల చేత నేను పీడించడం వల్ల నాకు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోయి నడి వీధిలో నేను అవిటి వాడినయ్యి ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నేను అవిటి వాడినయ్యి ఇలాగ నడుచుకుంటూ తిరుగుతుంటే అందరు నన్ను చూసి అవిటివాడు అవిటివాడు అన్నారు. కాలు చేయి చచ్చిపడిపోయి, నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయి, కంటి చూపు మందగించిపోయి, మాట్లాడడానికి శక్తి లేకుండా నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. నాకు జ్ఞాపక శక్తి సన్నగిలిపోయింది, మతి చెల్లించిపోయింది, పిచ్చివాడిని అయిపోయాను. నా జీవితం అంతా దుర్గంధం అయిపోయింది. ఇక బతకడం నేను వృధా అనుకున్నాను. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను. ధర్మాసుపత్రులు తీసుకెళ్ళి నన్ను పడవేశారు. పోస్ట్ మార్టం రూమ్ పక్కనే, శవాల గది పక్కనే నన్ను పడవేశారు. డాక్టర్లు అన్నారు, ఈ కుర్రోడు ఇంక బతకడు, ఈ పక్షవాతం రోగం ఒక పక్క, అంతకంటే ఎక్కువగా భయంకరమైనటువంటి ఈ వ్యాధి, దానికి తగ్గట్టు విషం తాగాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు, బ్రతికించలేమన్నారు. నేను 3 రోజులు కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997, 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున నా యొక్క హాస్పిటల్ గదికి ఒక 2 వ్యక్తులు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి ఆ కుక్కి మంచంలో కోమాలో ఉన్న నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపుతుంటే ఎక్కడో లోయల గుండా ప్రయాణం చేసినటువంటి ధ్వని నా చెవులకు వినబడుతుంది. ఎవరో నన్ను వెనక్కి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నా శక్తినంతా కూడగట్టుకొని నేను కళ్ళు తెరిచి చూస్తే నా ముందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వాళ్ళు చూడగానే ఆ చేతిలో చిన్న కరపత్రిక నా చేతికిచ్చి, యేసుప్రభుని నమ్ముకో బాబు, ఆయన నిజమైన దేవుడు, ఆయన గాక ఇంకొక దేవుడు లేడన్నాడు. అని అంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇంకెక్కువ చెప్తే ఇంక భయపడతారు. 3 కోట్ల మంది ఉన్నారు. సో నేను ఇక యేసు ప్రభుని నమ్మను, మా దేవుళ్ళు మాకు ఉన్నారని చెప్పాను. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ అన్ని జనులు వచ్చారు. చాలా మంది యేసు ప్రభుని ఎరగని వాళ్ళు వచ్చారు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంకా సరైనటువంటి అవగాహన లేకుండా, సంపూర్తిగా రక్షణ మారుమనసు పొందలేకుండా వచ్చారు. వారికి రాత్రి నేను చెప్తున్న సాక్ష్యం అంటే తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే రక్షకుడై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆ దినాన వాళ్ళ స్వార్థ కరపత్రిక నేను తీసుకోలేదు. వాళ్ళు నాతో చెప్పారు, బాబు యేసు ప్రభుని నమ్ముకో బాబు అంటే చాలా అయిష్టంగా ఆ స్వార్థ కరపత్రిక చేతికి తీసుకొని నా గుడ్డల మూట కింద, తలగడ కింద పెట్టుకున్నాను. వాళ్ళు ఏదో కొన్ని మాటలు చెప్పారు, ఏవో కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేశారని గుర్తుంది. ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి నేను మరలా శాతానుడి చేత ప్రేరేపించబడి ఇక చచ్చిపోవాలి, ఇక బతకూడదు, ఎందుకంటే నా కాలు చేపు చచ్చిపడిపోయింది, మతి చెల్లించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది, నా అంతటి నేను మాట్లాడుకుంటున్నాను, కాబట్టి నేను చచ్చిపోవడం మంచిదని నా తలగడకి ఉన్నటువంటి ఆ గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేశాను. ఇంకొద్దిసేపటికి గాలిలో పత్తి దూది ఎగురుతున్నట్లుగా నా ప్రాణం నాలోంచి వెళ్ళిపోతుంది. నా ప్రాణం వెళ్ళిపోతుంది. విత్ ఇన్ సెకండ్లలో ఇంకా నా ప్రాణం నాలోంచి వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో హాస్పిటళ్లలో
రూపాయల బల్బులు ఉండేటివి, 10 రూపాయల బల్బులు, 60 క్యాండ్ల బల్బులు అంటారుగా, 100 క్యాండ్ల బల్బు, 60 క్యాండ్ల బల్బు, 60 క్యాండ్ల బల్బులు. నేను ఆ యొక్క వెలుగు వైపు చూస్తున్నాను, నా ప్రాణం నాలో నుంచి వెళ్ళిపోతుంది, నా ప్రాణం వెళ్ళిపోతుంది. ఉన్నట్టుగుండి ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల జల జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ వెలుగులో నుంచి వచ్చి అచేతన స్థితిలో పడి ఉన్న నా యొద్దకు వచ్చి నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా దేవుడు నన్ను తాకడన్న రుజువు ఏం తెలుసా? దేవుని గురించి సజీవ సాక్షిగా లక్షల మందికి సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాను. బిడా, ఈ రాత్రి దేవుడు నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. నాకు దేవుడు మేలు చేశాడు. నా రోగుల నుంచి బయటకు తీసుకురావడమే కాదు, నన్ను దేవుడు తన చేతుల్లో భద్రపరచుకున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను దీవెనకరంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. సరిగ్గా 2012వ సంవత్సరం నర్సరావుపేటలో కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ లో మొదటి రోజు, రెండో రోజు నేను వాక్యం చెప్పాను. మూడవ రోజున వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడి వెళ్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, ఈ రోజు నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను, ఈ రోజు నేను ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాను, నువ్వు చూస్తావు అన్నాను. వెంటనే నేను ప్రార్థన చేసుకుని నేరుగా వేదిక మీదకి వెళ్ళాను. దాదాపు ఆ రోజు కొన్ని వందల మంది ఆ యొక్క కాలేజ్ గ్రౌండ్ లో మీటింగ్ లోకి వచ్చారు. వాక్యం చెప్తూ ఉన్నాను. వాక్యం అంతా అయిన తర్వాత ఒక 5 మంది యవనస్తులు నా దగ్గరకు వచ్చారు. ఒక 5 మంది యవనస్తులు వచ్చి, అయ్యా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని దర్శించాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మమ్మల్ని దర్శించింది, కాబట్టి మా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నామని చెప్పారు. జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ఆ 5 మంది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాస్టర్లు అయిపోయి దేవుని సేవ చేస్తున్నారు. హల్లెలూయా. ఇంటి ముందుగా లైవ్ లో శ్యామ్ ప్రార్థన చేయని చెప్పానే, యాక్సిడెంట్ అయిందని. ఆ యొక్క పాస్టరు ఆ 5 మందిలో ఒకడు. ఆ 5 మందిలో ఇంకొకడు ఆమోస్ అనేటువంటి ఒక సహోదరుడు మన మధ్యలోకి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. బిడ్డా, మేలు చేయడానికి రాత్రి దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు చేసే మేలు లేక లెక్కింపలేనంతగా నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నీ జీవితంలో ఇక పట్టజాలంత విస్తారమైన దీవెనలు కాదు, పట్టజాలంత మేలుల చేత దేవుడు నింపి నేను దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీ పేరే ఇక నుంచి ఆశీర్వాదంగా మారిపోబోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నీ పేరే ఇక ఆశీర్వాదం. చెప్పండి, నా పేరే ఇక ఒక బ్యాంక్ బ్యాలెన్స్. చెప్పరే గట్టిగా. ఇలేందన్న బాబు, విశ్వాసం గురించి చెప్తుంటే నా అకౌంట్లో ₹1,00,00,000 రావాలి. లోపల అనుకుంటుంటారు, బయట చెప్పరు. ఎందుకంటే ₹1,00,00,000 ఎంత దక్షిణ భాగం 10 లక్షలు ఇవ్వాలి. ఇస్తారా? ఇస్తారు, ఇల్లు దొంగలు ఇస్తారా? మీరు ఈరని తెలుసు కాబట్టి దేవుడు మీకు ఈడు. నిజం చెప్తున్నా, మీరు ఈరని దేవుడు తెలుసు కాబట్టి ఎవరు మరి ఇస్తాననుకోండి, నీకు నిజంగా వేసే నామలో ₹1,00,00,000 దేవుడు ఇస్తాడు. ఆమేన్. 10 లక్షలు అశోకానికి ఇస్తే ఏం చేసుకుంటాడు యేసయ్య? నేను ఈయన యేసయ్య, నా కష్టాలకి తెలుసయ్యా, నా కన్నీళ్ళకి తెలుసయ్య అంటావు కాబట్టి దేవుడికి ఏమి ఇవ్వడు. నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలంటే ఈ రాత్రి మేలు చేయొచ్చు సంచరించే దేవుడు నీ పరిచర్యలో ఉండబోతున్నాడు, నీ కుటుంబంలో ఉండబోతున్నాడు. అందరూ లేచి నిలబడతాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈ సమయంలో మిమ్మల్ని మహిమపరుస్తున్నా. నేనేమై ఉన్నాను, అది కేవలం నీ కృప అయి ఉన్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ప్రభువా, నువ్వు నా జీవితంలో సంచరించయ్యా, నా సంఘంలో సంచరించయ్యా, నా కుటుంబంలో సంచరించయ్యా, అయ్యా నా యొక్క సేవలో నువ్వు సంచరించయ్యా. ఇప్పుడు దాకా నేను నిలబడ్డానయ్యా, నేను ఓడిపోయానయ్యా. ఇప్పుడు దాకా నేను సంచరించానయ్యా, నేను ఓడిపోయానయ్యా. ఇప్పుడు దాకా నేను మాట్లాడానయ్యా, నా జీవితం అంతా అలసిపోయానయ్యా. ఇక నుంచి నాకు నువ్వు కావాలి, ఇక నుంచి నాకు నువ్వు కావాలి, ఇక నుంచి నువ్వు నాకు కావాలి యేసయ్యా. అటువంటి కృప నాకు దయచేయి. ఈ రాత్రి నుంచి నన్ను ఒక దీవెనకరంగా మార్చు. నీ జీవితంలో మేలు చేయాలని యేసయ్య నీ కోసం సంచరిస్తున్నాడు. ఇక్కడ నీకు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లలకు మేలు చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో ఇప్పుడు దాకా అనేక సార్లు అవమానాన్ని ఎదుర్కొన్నావు. ఇప్పుడు దాకా నీ జీవితంలో రోదన ఎదుర్కొన్నావు. ఇప్పుడు దాకా నువ్వు అలిసిపోయి నీ జీవితంలో సొమ్మసిల్లిపోయావు. ఈ రాత్రి యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేయబోతున్నాడు. హురాలాబా షాదారాలాబా రాబా. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. తులాలాహత రేబేరేలోకు
హురాలా షాందారా లాబా రిబానా కారాదలబా. ఈ రాత్రి దేవుడు అనేకులను స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు అనేకులను బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి అనేకమైన వ్యాధులు ఇక్కడి నుంచి వెడలిపోతున్నాయి. అపవిత్రాత్మ శక్తులు వెళ్ళిపోతున్నాయి. హురాలా షాందారా లాబా దురాలాబా నిమానామా షాబారాబా లాబా దురాలాబా రిబానామా రాబా టకారాబా లిబానామా షురాలాబా రాబా లాబా. ఈ రాత్రి దేవుని యొక్క అగ్ని ప్రతి బంధకాలు కాల్చివేస్తుంది. ప్రతి సంఖ్యలు తెగిపడిపోతున్నాయి. ప్రతి కాడి మాకులు విరగొట్టబడుతున్నాయి. ప్రతి విధమైన సాతాను యొక్క కాడి మాకులు యేసు నామములో విరగొట్టబడుతున్నాయి. ఓ నా నామా షాబా బాబా. నీ కన్నీళ్లు దేవునికి తెలుసు బిడ్డ. ఇప్పటిదాకా నువ్వు ఎదుర్కొన్న ప్రతి అవమానము దేవునికి తెలుసు. ఇప్పటిదాకా నువ్వు పోరాడిన ప్రతి పోరాటము యేసయ్యకు తెలుసు. ఆయన సంఘములో సంచరిస్తున్నది నీ కోసమే. ఇదిగో 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 దేవుని హస్తం నీ మీదకు వస్తుంది. దేవుని హస్తం ఇప్పుడు నీ మీదకు వస్తుంది. ఓ కరణని యొక్క గొడ్రాల జీవితాన్ని ఈ రాత్రి దేవుడు సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, ఎన్ని ఎగ్జాములు రాసినా నీ జీవితంలో ఓటమని ఒక ఫెయిల్యూర్ చూస్తున్నావు. ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్నాడు, ఏకనిచ్చి నీ జీవితంలో విజయం నడవబోతుంది. నీ జీవితంలో దేవుడు ఒక దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన పరలోకపు మహిమ కలిగిన జల్లు నీ మీదకు రాబోతున్నది. ఆయన పరలోకపు మహిమ కలిగిన జల్లు నీ మీదకు రాబోతుంది. ఎదుగో దేవుడు నీతో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకు దేవుడు నీ బిడ్డల్ని ఎక్కించబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకు దేవుడు నీ పరిచయం ఎక్కించబోతున్నాడు. హులానా షందారా లాబా రీబాలా కబా. నీకు నూతన స్థలాన్ని ఇవ్వడమే కాదు నా కుమారుడా, ఐ విల్ గివ్ నీ రెస్టారెంట్ యువర్ లైఫ్. నా జీవితంలో నీ కొరకై నేను ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాను. నూతన స్థలములకి నడిపించడమే కాదు, నూతన ఆత్మలు నీకు ఇవ్వడమే కాదు, నూతన ఉద్దేశాలు కలిగి నేను లేవనెత్తబోతున్నాను. నూతన ఉద్దేశాలు కలిగి నేను లేవనెత్తబోతున్నాను. హులాలాబా షాబారాబా లికాందలబా. అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఎక్కడ నువ్వు శూన్యమైపోయావో, ఎక్కడ నువ్వు ఖాళీ అయిపోయావో, ఈ రాత్రి నువ్వు సంపూర్తిగా నింపబడి వెళ్ళబోతున్నావు. ఆత్మతో నింపబడి వెళ్ళబోతున్నావు. అభిషేకంతో నింపబడి వెళ్ళబోతున్నావు. ఆత్మల వరములతో నింపబడి వెళ్ళబోతున్నావు. అభిషేకపు తైలము చేత నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఒక సహోదరి మన మధ్యలో ఉన్నది. హురానామా షబా రబా లికదలబా. ఆమె కడుపులో భయంకరమైనటువంటి గడ్డలు ఉన్నాయి. హురానామా షబా రిబా లికదలబా. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, బిడ్డ ఇప్పుడే నీ గడ్డలు నీలో నుంచి డిసప్పియర్ కాబోతున్నాయి. అవి పూర్తిగా మరుగైపోతున్నాయి. దేవుడు నీకు దైవికమైన స్వస్థతని ఇవ్వబోతున్నాడు. మన మధ్యలో ఒక బ్రదర్ ఉన్నాడు. హురాలాబా షాందారాలాబా. తన జీవితంలో నిరాశ నిష్పగుల మధ్య ఓటమిని ఎదురు చూస్తూ చచ్చిపోవాలనుకుంటున్నాడు. బిడ్డ ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నేను సజీవునై ఉన్నాను కనుక సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ రాత్రి దేవుడు సజీవుడైన దేవుడు నీ జీవితాన్ని తాకబోతున్నాడు. సజీవుడైన దేవుడు నీ జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు. సజీవుడైన దేవుడు మరలాంటి జీవితంలో చిగురులు పుట్టి అంకురాలు ఎదిగి నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. ఓ రాబా నిమానమా షబా రాబా లాబా. మన మధ్యలో ఉన్న ఒక దైవజనుడు ఉరాకా రాబా దికారాదా లాబా ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా సేవలో నేను ఎదగాలయ్యా. నా సేవలో సరిహద్దులు విశాలపరచబడాలి. నా సేవ సరిహద్దులు విశాలపరచబడాలని. ఇదిగో బిడ్డ, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ సేవను దీవించబోతున్నాడు. ద గాడ్ విల్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ విల్ బి కమింగ్ ఆఫ్ ద డేస్. దేవుడు నీ పరిచర్య దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు అనేకులను స్వస్థపరచడం నేను చూస్తున్నాను. అనేకులను దేవుడు స్వస్థపరచడం చూస్తున్నాను. మేలు చేయుచు సంచరించే దేవుడు ఈ రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు. మేలు చేయుచు సంచరించే దేవుడు అపవాది చేత పీడించబడిన వారిని, శాతాను బంధకాలలో ఉన్నవారిని, శాతాను కట్లలో ఉన్నవారిని, కాడి మాకుల చేత బంధించబడిన వారు ఈ రాత్రి విడిపించబడబోతున్నారు. ఓ రబా బాబా లా షందారా లాబా దుయాత రెబే లేబేరు కోలోలో ఉరానామా షందారా లాబా ఇదు కరేమే నేమే ని షందారా లాబా ఓ కరహేతే బే నిమే నామా నికైదేవ్ ఎల్వికి ఆతరం నెహేతేరో సదుహ క్రహతిని. ఓ నా కుమారుడైన అశోక్ ఉరాలామా షెబే రెబే లేలేకోబో. తల్లి గర్భంలో రూపింపబడు మునుకే నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను. హులియాందా రనామా షబా రిబా లేకందాలబా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా ఇదిగో జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నా కొరకై నియమించుకో
మార్చబోతున్నాడు. I will be restored on that over of the exemption to the world. జనముల మీదను రాజ్యముల మీదను నేను నా కొరకే నియమించబోతున్నాను. ఇక పరిచర్య గురించి దేవుడిస్తున్న వాగ్దానం. హురాలాబా షాందారాలాబా రిబాలకబా. ఓ రాబోయే దినాలలో హులియాందా రానామా షబారాబా ఈ స్థలమును దేవుడు విశాలపరచడమే కాదు, నేను నూతనమైన స్థలమును స్థిరపరిచి అనేకులకు ఒక దీవెనకరంగా మార్చబోతున్నాడు ఈ పరిచర్య. ఓ కొండ మీద ఉన్న పట్టణం వలె ఈ పరిచర్యను మార్చబోతున్నాడు. దీప స్తంభం మీద ఉన్న దీపం వల్లే దేవుడి పరిచర్యను ఎత్తుపట్టబోతున్నాడు. ప్రభా, ఈ రాత్రి నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సేవకులను దీవించండి, సేవకురాణులను దీవించండి. విశేషంగా సంఘంలో ఉన్న విశ్వాసులను దీవించండి. నూతనంగా వచ్చే వారిని దీవించండి. ఊరాలాహత రాబా నీమా నామా దూరాలా కాదలబా. విశేషంగా వినుకొని వచ్చినటువంటి ప్రభా దైవ సేవకులందరిని బట్టి స్తోత్రాలు. పేరు పేరు చొప్పున దీవించమని ప్రార్థిస్తున్నాను. ఓ నా కుమారుడైన ఆమోస్, నా కుమారుడైన ఆమోస్, నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నిశ్చయముగా నీ జీవితంలో నేను మేలు చేయడానికి, నీ జీవితంలో శపితమైనది తీసివేయడానికి ఈ రాత్రి నేను సంచరించే దేవుడుగా నీ జీవితంలో ఉండబోతున్నాను. హులానామా దకేరేకో జదూహితి బిరికా లాదారాలాబా షేదు గ్రహత నైమే నెనహు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. హులానానా షాబారాబా దూరాలాబా రీబాలాబా రాబా దూరాలాబా రీబా రీకారాందరాలాబా తురేహేతే రేబేలేలోకోరో షబారాబా లీబా నామా నామా రీకారాబా. ప్రతి విధమైనటువంటి శత్రు యొక్క కోట గోడలు యేసు క్రీస్తు నామములో కూలిపోవును గాక. ఈ రాత్రి దీవెనకరమైన ఆశీర్వాదం, దీవెనకరమైన అభిషేకం, దైవికమైన స్వస్థత, దైవికమైన శక్తి ప్రతి ఒక్కరిని తాకినందులకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి అలా కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్. ఈ రాత్రి దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఆయన మనతో ఉన్నాడు. మనతో ఉన్నాలని గట్టిగా చప్పలు కొట్టేసాను మైంపరుగు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను దేవుడికి నుంచి నిన్ను ఒక నూతనమైన ప్రణాళికలోకి తీసుకురాబోతున్నా. పక్కన చెప్దామా, ఈ రోజు నుండి నా జీవితము కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారింది. సే లౌడ్ ఎవ్రీవన్. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్దాం. ఈ రాత్రి నుండి నా జీవితము కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మార్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు చెప్పబడిన ఈ మెసేజ్ రేపటి రోజున యూట్యూబ్లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి పి మణిబాబు అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేయమని చెప్తాను అని అంటే అర్థమవుతుందా? దేవుని వాక్యముని ఎద్దుకొస్తుంది, దేవుని మాటని ఎద్దుకొస్తుంది. ఈరోజు చెప్పబడిన మన మందిరంలో చెప్పబడిన ఈ యొక్క వర్తమానం రేపటి డిస్ప్లే అవుతుంది. కాబట్టి దయచేసి